Hello everyone, welcome back to Beyond the Boundaries. అండ్ వచ్చేసాం మీ అందరి కోసం ఒక కొత్త కామెంటరీతో పాటు మన థర్డ్ T20 ఇంటర్నేషనల్స్ జరుగుతుందో సో బిట్వీన్ టీమ్ ఇండియా అండ్ జింబాబ్వే. అండ్ మ్యాచ్ వచ్చేసి మనకి హరారే స్టేడియంలోనే జరుగుతుంది. అలాంగ్ సైడ్ మనకి గేమ్లో మనం చూస్తూ ఉంటే ఇప్పటికైతే ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడింది టీమ్ ఇండియా. ముందు బ్యాటింగ్ చేస్తూ ఇప్పుడు దాకా 1.3 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 19 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఉంది దోస్ స్ట్రీమ్ అయితే కొంచెం వెనకాల ఉంది ఇక్కడ. అండ్ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ లిబింగ్ స్క్వేర్గా వందాస్గా ఆడాడు, కానీ వైభవ్ సూర్యవంశీ సిలీ పాయింట్ చేతున్న బాల్ ఆపేస్తూ ఇక్కడ ఫీల్డర్స్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ 1.2 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 18 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets వస్తాయి. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ విత్ ద కామెంటరీ అందరి కోసం. మీన్స్ ఓబిఎస్ స్టూడియో యూస్ చేసి 100ది టోర్నమెంట్ది ఆ మ్యాచ్ సెకండ్ కవర్ అయితే చేసాము. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి గుడ్ లైన్ డెలివరీని ఒక మంచి స్క్వేర్ కట్ అండ్ లాస్గా డీప్ థర్డ్ మ్యాన్ చేతిలో ప్లేస్ చేసుకున్నాం. మనకి ఇక్కడ వస్తే ఐ థింక్ అభిషేక్ శర్మ అనుకుంటా జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 1.3 overs పూర్తయ్యాక 19 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets వస్తూ టీమ్ ఇండియా. నెక్స్ట్ బాల్తో పాటు ఇప్పుడు బాల్ నెంబర్ 4 ఆఫ్ ది ఓవర్ బౌలింగ్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు బ్లెస్సింగ్ ముజరబానీ. స్ట్రైక్ పైన ఉంటారు ఇప్పుడు 6 balls 10 runs కొట్టిన వైభవ్ సూర్యవంశీ కోసం పరిగెత్తు వస్తూ ముజరబానీ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ సెట్ ది ఆప్షన్ క్రాంప్ చేస్తూ కొంచెం ఇక్కడ దాన్ని జస్ట్ బ్యాట్ ఫేస్ ఓపెన్ ప్లే చేస్తూ ఇక్కడ డీప్ థర్డ్ మ్యాన్ చేతులను ప్లేస్ చేసుకుంటారు మనకు ఒక సింగిల్ కోసం సూర్యవంశీ. అండ్ ఈ సింగిల్తో పాటు ఇప్పుడు 1.4 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 20 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets వస్తూ టీమ్ ఇండియాదే. నిన్న కూడా ఇదే సేమ్ స్టేడియంలో జరుగుతూ కనిపించింది మనకు మ్యాచ్. అండ్ మొదటి 3 ఓవర్స్లోనే 2 wickets కోల్పోయింది టీమ్ ఇండియా. అండ్ అక్కడ స్టేబిలైజ్ చేస్తూ కనిపించారు మనకి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ది గేమ్ yesterday ఇషాన్ కిషన్ దోస్తో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ ఇక్కడ కాట్ బిహైండ్ అపీల్ చేస్తూ దోస్తో ఇస్ దిస్ ద మొదటి వికెట్. అండ్ ఎస్ ఇక్కడ దొరికేస్తూ మొదటి వికెట్ టీమ్ జింబాబ్వేకి. మళ్ళీ ఇక్కడ బ్లెస్సింగ్ ముజరబానీ as able to get the wicket of మన ఇషాన్ కిషన్ కదా అభిషేక్ శర్మ. అండ్ స్కోర్ వచ్చేసి 1.5 overs పూర్తయ్యాక 20 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket టీమ్ ఇండియాలో. బ్యూటిఫుల్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అని స్టెప్ అవుట్ చేసి మరి కొట్టే ప్రయత్నంలో ఉంటారు మనకి ఇక్కడ అభిషేక్ శర్మ. స్టెప్ అవుట్ చేశారు కూడా, కానీ అన్ఫార్చునేట్లీ అవుట్ సైడ్ హిస్ రీచ్ చేశారు కాబట్టి జస్ట్ హ్యాండ్స్తో రీచ్ చేయగలిగారు ఆ బాల్ని మనకి అభిషేక్ శర్మ. టాప్ ఎడ్జ్ అండ్ ఈజీ క్యాచ్ అక్కడ ఫర్ ది వికెట్ కీపర్. ఐ థింక్ టోనీ డిజోర్స్ని అనుకుంటా వికెట్ కీపర్ చెక్ చేసిందా. అండ్ దెర్ ఆర్ ఆల్సో ఫ్యూ చేంజెస్ ఇక్కడ టీమ్ ఇండియా అండ్ జింబాబ్వే ది ప్లేయింగ్ లెవెల్లో గురించి మనం మాట్లాడుకుంటే. సో మారుమణి ఇస్ వికెట్ కీపర్ దోస్తో టీమ్ జింబాబ్వేది. అండ్ ఇషాన్ కిషన్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి వస్తున్నారు. దీని తర్వాత శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, సూర్యాన్ షెడ్గే, రవి బిష్నాయ్, యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్ అండ్ అశోక్ శర్మ వీళ్ళందరికీ ఇంకా ఉంది బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ టీమ్ ఇండియా వైపు నుంచి. సో దిస్ ఇస్ టోటలీ ద ప్లేయింగ్ 11. ఈ గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే వీఆర్ సీయింగ్ దట్ ప్రిన్స్ యాదవ్ ఏ ఇంజరీ తను లాస్ట్ మ్యాచ్లో ఫేస్ చేశాడు, దానివల్ల హీ హ్యాస్ బీన్ గివెన్ సమ్ రెస్ట్ ఈ గేమ్లో. దాంతోపాటు శివం దుబే కూడా హీ హ్యాస్ బీన్ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ గేమ్. జింబాబ్వే గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ టీము బ్రైన్ బెనెట్, బెన్ కరెన్, డయన్ మయర్స్, సికందర్ రజా, రాయన్ బర్ల్, వెస్లీ మధువారే, మరుమణి, బ్రాడ్ ఇవెన్స్, యామూహిరి, వెలింగ్టన్ మసాక్సా దానికి ఛాన్స్ దొరుకుతూ అండ్ బ్లెస్సింగ్ ముజరబానీ. ఇషాన్ కిషన్ ది నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఆఫ్ టీమ్ ఇండియా వచ్చేస్తూ ఇక్కడ ఫస్ట్ డెలివరీ తన కోసం గుడ్ లైన్ డెలివరీ. దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తూ స్క్వేర్ డ్రైవ్ అందాస్గా డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ షేప్ను జస్ట్ ఒక సింగిల్ కోసం. ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2 overs పూర్తయ్యాక టీమ్ ఇండియాది 21 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ చాలా రోజుల తర్వాత వీ హ్యావ్ కమ్ విత్ కామెంటరీ ఇక్కడ టీమ్ ఇండియాది మనం మాట్లాడుకుంటే. అన్ఫార్చునేట్లీ ఈ డ్యూ టు ది డిజిటల్ రైట్స్ జింబాబ్వేలో ఇక్కడ వాళ్ళ టీవీస్ పైన చూపిస్తారు మ్యాచ్. జియో హాట్స్టార్ పైన ఇవ్వట్లేదు లైవ్ కవరేజ్ ఈ గేమ్ది. ఐ థింక్ ఫ్యాన్ కోడ్ తీసుకున్నట్టుంది ఈ గేమ్ది లైవ్ కవరేజ్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకు ఆడడానికి టీమ్ ఇండియాది షెడ్యూల్ గురించి మాట్లాడేసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఇట్స్ 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో శ్రీలంక అగేన్స్ట్ ఆడబోతుంది మనకి టీమ్ ఇండియా.
అండ్ అక్కడ వీ విల్ బీ సీయింగ్ శుభ్మన్ గిల్ వాళ్ళ క్యాప్టెన్సీని. అండ్ ఆఫ్టర్ దాట్ వెస్టిండీస్తో పాటు ఒక హోమ్ సిరీస్లో దే ఆర్ గోయింగ్ టు ప్లే వైట్ బాల్ టోర్నమెంట్. ఎక్కడ 3 ODIs అండ్ 5 T20 మ్యాచెస్ ఉన్నాయి. ఇది వస్తూ దేర్ విల్ బి అ స్మాల్ బ్రేక్ అండ్ దెన్ స్లోలీ స్టడీలీ మనం న్యూజిలాండ్ టూర్ గురించి మాట్లాడుకుంటాం, ఏషియా గేమ్స్ గురించి మాట్లాడుకుంటాం. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. బట్ ఇక్కడ ఈసారి ఇషాన్ కిషన్ ఈ మొదటి బాల్ పైన దోస్తు ఆఫ్ ది ఓవర్ 4 రన్స్ సంపాదించుకుంటూ ఒక లేట్ కట్ అందాజ్గా ఇక్కడ డీప్ థర్డ్ మ్యాచ్ ఎత్తున్న బాల్ వెళ్ళిపోతూ వేగంతో పాటు అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2.1 ఓవర్స్ పూర్తయ్యాక 25 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ పైన డెలివరీ ఫ్రమ్ మనకి న్యూమెన్ న్యామూరి అండ్ విత్ ఇచ్చారు కాబట్టి ఈ కొంచెం దెబ్బతింటూ ఇక్కడ మనకి బౌలర్ చాలా బాగా ప్లేస్ చేసుకుంటూ పవర్ ప్లే ఓవర్స్లో 4 రన్స్ కోసం మనకి ఇషాన్ కిషన్ కంటిన్యూయింగ్ హిస్ గుడ్ ఫామ్. ఇక్కడ లాస్ట్ మ్యాచ్ నుంచి ఇక్కడ తను 81 రన్స్ కొట్టారు. పరిగెత్తు వస్తూ ఇక న్యాయమూరి నెక్స్ట్ బాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ వికెట్ ఈసారి స్వింగ్ అవుతున్న డెలివరీ అవుట్ స్వింగ్ అవుతూ బయటికి వెళ్ళిపోయింది అవుట్ సైడ్ ద రిటర్న్ క్రీజ్ ఆ స్ట్రైకర్ జెంట్ పైన. దెన్ వెల్ ఇక్కడ ఒక వైట్ సైన్ ఫ్రమ్ ది బౌలర్ సైడ్ ఎంపైర్ అండ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు బ్యాటింగ్ టీమ్ది 2.1 ఓవర్స్ పూర్తయ్యాక 26 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తారు. లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి తెలివి చేయండి ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. అండ్ ఇషాన్ కిషన్ హ్యాస్ బీన్ ఇన్ బ్యూటిఫుల్ ఫామ్. చాలా ఇంట్రెస్టింగ్ కూడా దాట్ లాస్ట్ 2 years ముందైతే వాస్ ఫర్ 2 years కంటిన్యూస్లీ 2023 వరల్డ్ కప్ పూర్తయ్యాక హీ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వైట్ బాల్ టీమ్. సార్ మళ్ళీ సేమ్ లైన్ అండ్ లెంత్ దెన్ వల్లే బాల్ మళ్ళీ అవుట్ స్వింగింగ్ డెలివరీ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ సైడ్ ది ట్రామ్ లైన్స్ ఇక్కడ ఇంకొక వైట్ కాల్ 2 back-to-back వైడ్స్ అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2.1 ఓవర్స్ పూర్తయ్యాక 27 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తుంది. సికందర్ రజా ఈ హ్యాస్ బీన్ ఇన్ టాక్స్ ఇక్కడ యూజువలీ దాట్ కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయితే అయ్యారు తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నుంచి. అయితే ఈ గేమ్స్లో లాస్ట్ 2 matches ఏవి ఆడారో అగేన్స్ట్ టీమిండియా ఒక దాంట్లో 4 runs మాత్రమే కొట్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ గేమ్లో ఈ గాట్ అవుట్ ఆన్ అ డక్. సో హీ హ్యాస్ బీన్ ఫేసింగ్ సమ్ డిఫికల్టీ ఇక్కడ ఆ బ్యాటింగ్ రిథమ్ గురించి మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్ బాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ పరిగెత్తు వస్తూ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక వైడ్ వస్తూ 3 back-to-back వైడ్స్ సేమ్ లైన్ అండ్ లెంత్ వైడ్ యార్కర్ లేకపోతే వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ టు కీప్ ద బాల్ అవుట్ సైడ్ ఆ హిట్టింగ్ ఇషాన్ కిషన్ బయటికి. బట్ ఆ ప్రెషర్ చూడండి ఎంత డిఫెన్సివ్ యాక్షన్స్లో వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ మనకి బౌలర్ న్యూమెన్ యామురి ఆఫ్టర్ కన్సీడింగ్ దోస్ 4 runs ఆ మొదటి బాల్ పైన. అండ్ ఇంట్రెస్టింగ్ ది కేసు ఏంటంటే 3 matches ఏది ఆడిందో మనకి టీమిండియా ఇన్ జింబాబ్వే 3 జరిగే హరారే స్టేడియంలోనే. అండ్ ఇప్పటికి ఐ థింక్ 8-4 లేకపోతే 7-4 ఉండాలి రికార్డ్ ఇంతకుముందు సిరీస్ ముందు టీమ్ ఇండియాది. 7-4 కాదు 14-4 అనుకుంటా. అండ్ ఆ 4 matches ఇది గెలిచిందో టీమ్ జింబాబ్వే దోస్ వర్ ఆల్ అట్ హరారే స్టేడియం నుండి దోస్తారు. ఈసారి మంచి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో కొంచెం దగ్గర తెచ్చారు లైన్ని మనకి న్యూమెన్. కానీ ఆ గుడ్ లైన్ పైన వేస్తే జస్ట్ బ్యాక్ ఫుట్ పైనుంచి స్క్వేర్ డ్రైవ్గా ఆడారు సిలీ పాయింట్ క్షేత్రంలో. కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఫైనల్ ఇక్కడ న్యూమెన్ స్కోర్ వచ్చేసి 2.2 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తారు. వాట్ అ లాంగ్ ఓవర్ యూఆర్ సీయింగ్ హియర్. ఇషాన్ కిషన్ ఆన్ స్ట్రైక్ పరిగెత్తు వస్తూ ఇక్కడ మనకి న్యూమెన్ యామూరి ఇషాన్ కిషన్ కోసం లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఇషాన్ కిషన్ కోసం స్వింగింగ్ యార్కర్ డెలివరీ ప్రయత్నం కానీ లో ఫుల్ టాస్గా కన్వర్ట్ అయిపోయింది బాల్. బట్ కవర్ క్షేత్రంలో కూడా వేగంతో పాటు బాల్ని ఒక డ్రైవ్ అందాజుగా ఆడిన ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ బ్రాడ్ ఎవెన్స్లో వస్తూ బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపడానికి. అండ్ ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి ఇక్కడ న్యూమన్ యామూరి స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2.3 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోమో ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ది ఉమెన్స్ది కాదు ఐ థింక్ మెన్స్ది 100ది కూడా గేమ్ కవర్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఇవాళ. అండ్ అదైతే సెకండ్ ఇన్నింగ్సే అవుద్ది. స్వింగింగ్ డెలివరీ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ అండ్ ఈసారి ఫైనలీ మంచి లైన్ అండ్ లెంత్ వస్తూ బాల్ని ఇక్కడ ఆడే ప్రయత్నం చేశారు కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. దో అక్కడ వెనకాల మనకి ద వికెట్ కీపర్ మారుమని వాజ్ లైక్ రికార్డ్ బెండ్ అపీల్ చేస్తూ బట్ అంపైర్ అంటూ నాట్ అవుట్ అని. అండ్ ఐ థింక్ కొంచెం ఇర్రెగ్యులర్ బౌన్స్ దొరుకుతుంది గుడ్ లైన్ పైన డెలివరీస్ పైన. ఇలాంటిది ఒక సిమిలర్ బాల్ పైన కొంచెం బాల్ కిందకు ఉండిపోయింది బౌన్స్ వల్ల. అండ్ అక్కడ ఒక వికెట్ దొరికింది మా జింబాబ్వేకి ఆఫ్ అభిషేక్ శర్మ. సో ఇట్ ఈస్ అ బిట్ ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ కన్నా వేగంతో పాటు ఫుల్ పిచ్ డెలివరీ. దాన్ని జస్ట్ టచ్ అండ్ గోగా ఆడదాం అనుకున్నారు కానీ హెవీలీ గార్డెడ్ మనకి ఆఫ్ సైడ్ కనిపిస్తూ ఇక్కడ ఇన్ఫీల్డ్లో గార్డ్ చేయడానికి
ఇషాన్ కిషన్ అగేన్స్ట్ మళ్ళీ ఇంకొక డాట్ బాల్ అండ్ బ్యూటిఫుల్ ఓవర్. ఇప్పుడు దాకా మనం చూస్తూ దోస్తో ఇప్పుడు దాకా జస్ట్ రన్స్ ఒక 4 రన్స్ వచ్చాయి మొదటి బాల్ పైన అండ్ దెన్ 3 వైడ్స్ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ అ డాట్ బాల్. ఈ స్కోర్ వచ్చేసి ఇప్పటికి 2.5 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు న్యూమన్ యహమూరి స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇషాన్ కిషన్. పరిగెత్తు వస్తూ ఇక్కడ న్యూమన్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఇషాన్ కిషన్ కోసం స్వింగింగ్ మళ్ళీ ఫుల్ పిచ్ డెలివరీ అవుట్ స్వింగ్ అవుతూ వెళ్ళిపోయింది బాల్ అండ్ దాన్ని ఈసారి మంచిగా కనెక్ట్ చేస్తున్నారు కానీ సేమ్ రిజల్ట్ ఒక డాట్ బాలే. కవర్స్ ఫీల్డర్ ఎండ్ ఫీల్డ్లోనే బాల్ ఫీల్డ్ చేసేస్తూ స్కోర్ వచ్చేసి ఈ 3 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమ్ ఇండియాది. సో హోప్ఫుల్లీ ది కామెంటరీ అంతా బాగానే వస్తుంది మీ అందరికీ. దర్ ఇస్ నో ఇష్యూస్ విత్ ది ఆడియో. కొంచెం ఆడియో ఇష్యూస్ వస్తున్నట్టున్నాయి, దాన్ని ఇప్పుడు మేము సెట్ చేసేస్తున్నాం దోస్తో. మైక్ గెయిన్ ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ స్కోర్ వచ్చేసి ఎలా మనకు కనిపిస్తుందో 3 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ టీమ్ ఇండియాది. అండ్ మొన్న పవర్ ప్లేలో కూడా సెకండ్ T20 మ్యాచ్లో ఎక్కడ 219 రన్స్ దాకా కొట్టేసిందో టీమిండియా. ఆ మ్యాచ్లో కూడా మొదటి 3 ఓవర్స్లోనే 2 పెద్ద వికెట్స్ పడిపోయాయి అంత టీమిండియావి. షార్ట్ పిచ్ డెలివరీ ఈసారి సూర్యవంశీకి క్రామ్ చేస్తూ ఇక్కడ ముజరబానీ మొదటి బాల్తో పాటు దాన్ని జస్ట్ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో ఆడుకున్నారు కానీ ఇన్ఫీల్డ్లోనే బాల్ నాపేస్తూ ఒక పాయింట్ ఫీల్డర్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే అండ్ స్కోర్ వచ్చేసి మొదటి బాల్ ఒక డాట్ బాల్ అయిపోయింది కాబట్టి 3.1 ఓవర్స్ పూర్తయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమ్ ఇండియాదే. యంగ్స్టర్ వండర్ బాయ్ మనకి సూర్యవంశీ తన కోసం ఈ రెండో బాల్ బ్లెస్సింగ్ ముజరబానీది పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ క్రామ్ చేశారు ఇక్కడ మనకి బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీని బాడీ లైన్లో వేస్తూ ఈ డెలివరీని దాన్ని జస్ట్ ఇక్కడ డక్ చేయగలిగారు మనకి బ్యాట్స్మెన్ సూర్యవంశీ. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే అండ్ 3.2 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ ఆగుంది టీమ్ ఇండియాది 28 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ పైన దోస్తో. మంచి క్రామ్ చేస్తూ బౌలింగ్స్ ఇక్కడ వేస్తూ మనకి టీమిండియా వాళ్ళ బ్యాట్స్మెన్లకి టీమ్ జింబాబ్వే వాళ్ళ బౌలర్లు. అండ్ ఐ థింక్ ఇప్పుడు దాకా బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే టీమ్ ఇండియా అగేన్స్ట్ ఇప్పుడు దాకా యూజ్ చేసుకుంది టీమ్ జింబాబ్వే 3 బౌలర్స్ని. ఒక ఓవర్ వేశారు మనకి సికందర్ రజా, రెండో ఓవర్ ఇది బ్లెస్సింగ్ ముజరబానీది అండ్ దీని ముందు ఓవర్ వేశారు న్యూమన్ యాహమూరి. ఈసారి డెలివరీ మంచి కనెక్షన్ లెగ్ సైడ్ పైన ఒక బ్యూటిఫుల్ హిట్ తో పాటు స్క్వేర్ లెగ్ క్షేత్రంలో 6 రన్స్ సంపాదించుకుంటూ మనకి బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ దోస్తో అండ్ 6 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 34 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ 3.4 ఓవర్స్ పూర్తయ్యాక 3.3 ఓవర్స్ పూర్తయ్యాక యాక్చువల్లీ. ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ కొంచెం స్లాట్లో ఉండాలి ఈసారి గేంద్బాజీ అండ్ అది కూడా యాక్చువల్లీ షార్ట్ పిచ్ డెలివరీ బాడీ లైన్లో ఇప్పుడు రీప్లేలో చూస్తుంటే తెలుస్తుంది అండ్ బ్యూటిఫుల్ పుల్ షాట్ అందాజ్గా ఇక్కడ ఒక మంచి 90 మీటర్స్ సిక్సర్ దోస్తూ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ అండ్ టీమ్ది 34 రన్స్ నుంచి హాఫ్ రన్ 17 రన్స్ కొట్టేశారు మనకు వైభవ్ సూర్యవంశీ హిమ్సెల్ఫ్ 12 బాల్స్లో మాత్రమే. నెక్స్ట్ బాల్ని ఫేస్ చేయడానికి సిద్ధమవుతూ ఇప్పుడు బ్లెస్సింగ్ ముజరబానీది వైభవ్ సూర్యవంశీ అండ్ పరిగెత్తు వస్తూ ఇప్పుడు బ్లెస్సింగ్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ షార్ట్ పేజ్ ఈసారి మళ్ళీ క్రామ్ చేస్తూ ఇక్కడ సీమ్ అవుతున్న డెలివరీ అండ్ జస్ట్ బీటింగ్ ఇక్కడ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ అండ్ క్షేమంగా వెళ్ళిపోతూ ఇక్కడ మారుమణి చేతిలో ద వికెట్ కీపర్ ఆఫ్ జింబాబ్వే అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 3.4 ఓవర్స్ పూర్తయ్యాక 38 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. మంచి లెగ్ కటర్, స్లో పేస్ వేరియేషన్, పేస్లో లెక్కట కాదు, ఇట్ వాస్ అ పేస్ ఆన్ వేరియేషన్, సీమ్ అప్ డెలివరీ అండ్ సీమ్ అవుతూ బాల్ కనిపించింది. కొంచెం ఫ్లాట్గానే ఉంది పిచ్, దో ఇందాక క్లోజప్లో కనిపిస్తే దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ క్రాక్స్ ఇక్కడ పిచ్ పైన. డ్రై పిచ్ అయితే ఇది అండ్ దెన్ వల్లే ఇవాళ పవర్ ప్లే ఓపెన్ చేస్తూ మనకు ఒక స్పిన్ బౌలర్ సికందర్ రజా హిమ్సెల్ఫ్ గేమ్ దోస్తో. రెండో బాల్ కూడా ఒక డాట్ బాల్ ఇక్కడ 5వ బాల్ ఆఫ్ ది ఓవర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని డ్రైవ్ చేస్తూ ఇక్కడ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో కానీ ఇన్ఫీల్డ్లోనే బాల్ నాపేస్తూ మనకి టీమ్ జింబాబ్వే అండ్ ఈ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్కి. లైక్ చేస్తూ ఉందండి దోస్తు అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇప్పుడు టీమ్ ఇండియా వాళ్ళ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇక్కడ వైభవ్ సూర్యవంశీ అండ్ తనకు బౌలింగ్ వేస్తూ బ్లెస్సింగ్ ముజరబానీ ఎవరు ఇప్పుడు దాకా తన ఈ రెండో ఓవర్లో ఇచ్చారు 6 రన్స్ దోస్తో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ ఈసారి టాప్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్ దోస్తో అండ్ వెళ్ళిపోతూ అవుట్ సైడ్ అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ ని బీట్ చేస్తూ డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో 4 రన్స్ కోసం అండ్ వాట్ వే టు ఎండ్ ది ఓవర్. ఇక్కడ బ్యూటిఫుల్ ఓవర్ అండ్ ఐ థింక్ దో లక్కీ బౌండరీ అనుకుంటున్నాను నేను, రీప్లేలో తెలుస్తుంది. షార్ట్ పిచ్ డెలివరీ అనుకుంటా, మళ్ళీ దాంతో టెంప్ట్ చేశాడు ఇక్కడ వైభవ్ సూర్యవంశీని అండ్ యూజువలీ షార్ట్ పిచ్ డెలివరీస్తోనే తన కంట్రోల్ తప్పిపోతున్నాడు కాబట్టి ఐపీఎల్లో కూడా దట్ హ్యాడ్ బీన్
ది మేజర్ డెలివరీ ఇది వైభవ్ సూర్యవంశి అగేన్స్ట్ వేశారు. మెనీ బౌలర్స్ లైక్ మొహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్స్, మన మొహమ్మద్ షమీ లాంటి బౌలర్స్, వీళ్ళందరూ అలాంటి బాల్స్ వేసి దేవర్ ట్రాపింగ్ వైభవ్ సూర్యవంశి బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కంట్రోల్ తన పుల్ షాట్ పైన. బట్ ఐ థింక్ హీ హెస్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ హీఈస్ డెఫినెట్లీ ఇంప్రూవైజింగ్ హిస్ గేమ్ దోస్తో. లైవ్ చాట్లో డెఫినెట్లీ తెలియచేయండి మాకు ఎన్ని పీపుల్ ఉన్నారో మాకు ఇండియాకి సపోర్ట్లో. నా న్యామూరి వచ్చేస్తూ ఇక్కడ ఓవర్ నెంబర్ 5తో పాటు ఫస్ట్ డెలివరీ రౌండ్ వికెట్ వచ్చి వేశారు ఆఫ్ స్టంప్ లైన్లో. దానికి టచ్గా ఒక సిలిమినాన్ క్షేత్రంలో ఆడేస్తూ ఒక సింగిల్ కోసం ఇక్కడ మనకి ఇషాన్ కిషన్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.1 ఓవర్స్ పూర్తయ్యాక 39 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమిండియాది స్కోర్. ఇవాళ ద 100 టోర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే Rex.com పైన చూద్దాము. సో ఇవాళ మాంచెస్టర్ సూపర్ జైంట్స్ వర్సెస్ బర్మింగం ఫీనిక్స్ మధ్యలో మ్యాచ్ ఉంది దోస్తో. అండ్ అది వచ్చేసి ద 7th మ్యాచ్ మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ ఇంకొక గేమ్ వచ్చేసి ఈజ్ బిట్వీన్ ట్రెంట్ రాకెట్స్ అండ్ లండన్ స్పిరిట్స్. బట్ అది వచ్చేసి 10:30కి. వాళ్ళ ఉమెన్స్ది గేమ్ ఆల్రెడీ అయిపోయింది. ట్రెంట్ రాకెట్స్ ఇంకా ముంబై ఎంఐ లండన్ మధ్యలో, దాంట్లో వెల్ష్ ఫైర్ ఇంకా ఎంఐ లండన్ మధ్యలో, దాంట్లో వెల్ష్ ఫైర్ 15 రన్స్తో గెలిచిందో. ఈసారి డెలివరీ స్ట్రైట్ డ్రైవ్ బీట్ చేస్తూ ఒక స్టిల్ మిడ్ ఆన్ ఫీల్డర్ దోస్తో అండ్ లాంగ్ ఆన్ క్షేత్రం 4 రన్స్ సంపాదించుకుంటూ మనకి రెండో బాల్ పైన ఆఫ్ ది ఓవర్ వైభవ్ సూర్యవంశి. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 4.2 ఓవర్స్ పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కోసం ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ అండ్ బ్యాక్ ఫుట్ పై నుంచి చాలా బాగా స్ట్రైట్ డ్రైవ్ అండాస్లో ఆడి బీట్ చేశారు అక్కడ మనకి మిడ్ ఆన్ ఫీల్డర్ని. వాజ్ ఇట్ సికందర్ రజా? ఐ గెస్ ఇట్ వాజ్ సికందర్ రజా, లేకపోతే రాయన్ బౌల్ అనిపిస్తున్నారు. మంచి ప్లేస్మెంట్తో పాటు కంటిన్యూయింగ్ హిస్ గుడ్ ఫామ్ ఇక్కడ ఈ పిచ్ పైన, ఇదే సేమ్ పిచ్ పైన మనకి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా అగేన్స్ట్ టీమ్ ఇంగ్లాండ్ దోస్తో లాస్ట్ ఇయర్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ తీసారు మంచి యార్కర్, దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ స్క్వేర్ కట్ అందాస్లో, కానీ అక్కడ పాయింట్ షేప్ ఉన్న బాల్ ఆపేస్తూ ఇన్ఫీల్డ్లోనే బ్యూటిఫుల్ వాప్సీ ఫ్రమ్ న్యూమెన్ యాహమరీ. ఇక్కడ ఈ రెండో బాల్ ఈ నెక్స్ట్ బాల్ పైనే స్కోర్ వచ్చేసి 4.3 ఓవర్స్ పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమో ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి దోస్తో. తెలుగు చేయడం ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. ఈ 100ది కూడా టోర్నమెంట్ మేము కవర్ చేస్తున్నాం, దాన్ని కూడా అప్డేట్స్ అండ్ కామెంటరీస్ కోసం డెఫినెట్లీ వింటూ ఉండండి మా ఛానల్ పైన. నెక్స్ట్ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ ఇక్కడ న్యామూరి ఈసారి డెలివరీ యొక్క ప్రయత్నం నెక్స్ట్ స్టంప్ లైన్లో, కానీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక వైడ్ బాల్ ఈ షారో వచ్చేస్తూ ఫ్రమ్ ది ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఇక్కడ. అండ్ ఈ వైడ్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది. ఓ ఇంట్రెస్టింగ్, వైడ్ ఇలేదు. ఐ థింక్ కొంచెం ముందే షఫల్ చేశారు కాబట్టి ఇంట్రెస్టింగ్ కాల్. వైడ్ ఇలేదు, ఒక డాట్ బాల్ అంటూ ఈ బాల్ పైన మనం సపోజ్ ఐపీఎల్ చూసుంటే ఇప్పటికి ది బ్యాటింగ్ టీమ్ వుడ్ హ్యావ్ యూస్ దేర్ డిఆర్ఎస్ ఆర్ రివ్యూస్, దీన్ని రివ్యూ చేయడానికి. 2 back-to-back డాట్ బాల్స్. ఈసారి డెలివరీ లో యార్కర్ ప్లేస్ అవుతూ ఇక్కడ లో ఫుల్ టాస్ లాగా దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో మనకి బ్యాట్స్మెన్ అండ్ ఎప్పుడు దాకా త్రో వస్తుందో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ మనకి బ్యాట్స్మెన్ టీమ్ ఇండియా వైపు నుంచి. అండ్ ఈ కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.5 ఓవర్స్ పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. టీమ్ ఇండియా ఫైనలీ హ్యావ్ బౌన్స్ బ్యాక్ 2-0తో ఆల్రెడీ లీడ్ అవుతున్నారు ఈ 3-match T20i సిరీస్లో జింబాబ్వే అగేన్స్ట్. అండ్ దిస్ ఇస్ దర్ ఫస్ట్ విన్ in the last 3 T20 international series and first win for the captain Shreyas Iyer. Side delivery manchi yorker, just opening the face of the bat dosto and beat చేస్తూ అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ ని డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో ప్లేస్ చేసుకోవడానికి ఒక 4 రన్స్ కోసం. అండ్ ఈ 4 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5 ఓవర్స్ పూర్తయ్యాక 49 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ టీమ్ ఇండియా ది స్కోర్ దోస్తో. బ్యూటిఫుల్ ఇదే సేమ్ షాట్ మనకి కొట్టినట్టు కనిపించారు శ్రేయస్ అయ్యర్ అగేన్స్ట్ బుమ్రా. బట్ ఈ షాట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ నుంచి అది ఓపెనింగ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఆ షాట్ వైభవ్ సూర్యవంశిది. ఐ డోంట్ నో వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ షాట్, కానీ ఇట్స్ అ గుడ్ షాట్ విచ్ కరెంట్లీ ద ప్లేయర్స్ ఆర్ యూజింగ్. ఇలాంటి షాట్ ఈవెన్ బిఫోర్ మన శ్రేయస్ అయ్యర్ బాబర్ ఆజమ్ చాలాసార్లు ఆడారంట. హీఈస్ వన్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ హూ ప్లేస్ ద డిప్పింగ్ యార్కర్ వెరీ వెల్ టెస్ట్ క్రికెట్లో. రివర్స్ స్వింగ్ అవుతున్న డిప్పింగ్ యార్కర్ ఇది ప్యాట్ కమిన్స్ వేశారు on that rough pitch of Rawalpindi, India Pakistan versus Australia ది టెస్ట్ మ్యాచ్. దాంట్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, హైలైట్స్ డెఫినెట్లీ చూడండి మీరు. ఎక్కడ లాస్ట్ సెకండ్లో డిఫెండ్ చేస్తారో ఆ రివర్స్ స్వింగ్ని మనకి బాబర్ ఆజమ్.
బాబర్ ఆజం కూడా మంచి వాపసీ చేసుకున్నాడు ఇప్పుడు. హెస్ బికమ్ ది టెస్ట్ కెప్టెన్. మళ్ళీ ఇక్కడ టీమ్ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే బ్రాడ్ ఎవెన్స్ వచ్చేసి ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి. ఆ యాక్టర్ క్రిస్ ఎవెన్స్ యూజువల్గా కన్ఫ్యూజ్ అయిపోతాం. బట్ ఫస్ట్ డెలివరీ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ పైన దాన్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ మిడ్ ఆఫ్ శత్రువులు కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికితే ఇక్కడ ఇషాన్ కిషన్కి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.1 overs పూర్తయ్యాక 49 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తాం టీమ్ ఇండియా. నెక్స్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ బ్రాడ్ ఎవెన్స్ స్ట్రైక్ పైన ఉంటారు. మనకి ఇక్కడ ఇషాన్ కిషన్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ మంచి డ్రైవ్ అండ్ ఇక్కడ బీట్ చేస్తూ ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్ దోస్తో. అండ్ ఈసారి స్వీపర్ కవర్ క్షేత్రంలో 4 runs కోసం ఇక్కడ దొరికేస్తూ మనకి టీమ్ ఇండియా వాళ్ళ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్కి ఈసారి ఈవెన్ హీ హ్యాస్ లూజెండ్ అప్ హిస్ స్ట్రింగ్స్ అండ్ హీఈస్ ప్లేయింగ్ అగ్రెసివ్ క్రికెట్ ఇంకా. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.2 overs పూర్తయ్యాక 57 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. ఇక్కడ పిచ్ పైన కొంచెం డ్రై గ్రాస్ ఉంది జస్ట్ ఆన్ దట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ అండ్ షార్ట్ పిచ్ డెలివరీస్ది ఆ లెంత్ పైన. అండ్ ఆ ఏరియాని అటాక్ చేస్తూ ఇక్కడ స్టీడీ పేస్ ప్రయత్నం చేస్తూ సీమింగ్ డెలివరీస్ కోసం ప్రయత్నం చేస్తూ బౌలర్స్. బట్ ఇఫ్ దే మిస్ దాట్ లెంత్ దాని ముందు ఇట్స్ ఆల్ ఫ్లాట్ దోస్తో విచ్ ఇస్ అ ప్యారడైజ్ ఫర్ అ బ్యాట్స్మెన్. ఈసారి డెలివరీ ఆ స్లాట్లోనే ఉండాలి అండ్ ఒక స్ట్రేట్ హిట్తో పాటు ఇక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో 2 back-to-back బౌండరీస్ దోస్తో ఈ బాల్ పైన కూడా ఒక 4 runs సంపాదించుకుంటూ మనకి ఇషాన్ కిషన్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.3 overs పూర్తయ్యాక 57 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket టీమ్ ఇండియాది స్కోర్. ఎక్సలెంట్ బాల్. కొంచెం ఇక్కడ భయపడిపోయారు మనకి ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కూడా. ఈ బౌలర్ సైడ్ ఎంపైర్ తన పైనుంచే దీన్ని లాఫ్ చేస్తూ మనకి ఇషాన్ కిషన్ యూజింగ్ దట్ బ్యూటిఫుల్ బ్యాట్ స్వింగ్ అండ్ 2 back-to-back బౌండరీస్తో పాటు ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా 11 balls ఫేస్ చేసి 14 runsతో ఒక మంచి ఇన్నింగ్స్తో వస్తారు. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలియచేయండి ఎలా మీకు నడుస్తుందో కామెంటరీ అండ్ ఆల్సో ఎలా ఆడుతుందో మనకి టీమ్ ఇండియా ఇవాళ. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని ఈసారి లాఫ్టెడ్ కవర్ రవన్ దాస్లో ఆడారు కానీ మరీ ఎంత మంచి కనెక్షన్ దొరకలే. ప్లస్ అక్కడ స్వీపర్ కవర్ క్షేత్రంలో ఉండాలి ఒక ఫీల్డర్. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఈసారి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 5.4 overs పూర్తయ్యాక 58 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తుంది. పవర్ ప్లేది లాస్ట్ ఓవర్ విచ్ ఇస్ వై టీమ్ ఇండియా ఇక్కడ మొత్తం ట్రై చేస్తూ టు గెట్ దట్ బ్యూటిఫుల్ స్టార్ట్ అండ్ పుష్ టువర్డ్స్ అ హై అండ్ ఓవర్ అచీవింగ్ స్కోర్ ఫర్ టీమ్ జింబాబ్వే. దాంతో వాళ్ళపైన ప్రెషర్ వస్తుంది. 5వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ ఇక్కడ బ్రాడ్ ఎవెన్స్ ఈసారి మంచి యార్కర్ కానీ దీన్ని వైడ్ అని అనేస్తూ మనకి ఇక్కడ ఈ డెలివరీని వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఒక యార్కర్ వేసే ప్రయత్నం. బట్ వైడ్ కాల్ వచ్చేస్తూ ఇక్కడ బౌలర్ సైడ్ ఎంపైర్ వైపు నుంచి అండ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.4 overs పూర్తయ్యాక 59 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో టీమ్ ఇండియా స్కోర్. ఎలా మనం మాట్లాడుకున్నామో ఏషియన్ గేమ్స్లో ఈసారి కొన్ని డ్యూ టు దట్ డిఫికల్ట్ అండ్ ప్యాక్ షెడ్యూల్ ఈసారి క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని టీమ్స్ని ఆల్రెడీ క్వార్టర్ ఫైనల్స్లో పెట్టేశారు దోస్తో. అండ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఈ 4 టీమ్స్ వచ్చేసి దే హ్యావ్ డైరెక్ట్లీ క్వాలిఫైడ్ ఇన్ టు ది క్వార్టర్ ఫైనల్స్. దాని తర్వాత నెక్స్ట్ 8 teams హ్యావ్ దాంట్లో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్ 6 teams ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్, హాంకాంగ్, మలేషియా అండ్ ఒమాన్. వీళ్ళందరూ వచ్చేసి ది అదర్ 6 teams దే విల్ ట్రై టు qualify into that quarter finals and eventually play. ఈసారి మళ్ళీ ఒక వైడ్ యార్కరే దోస్తో అండ్ దీన్ని కూడా ఒక వైడ్ ఇచ్చేస్తూ మనకి డాట్ బాల్ తర్వాత. ఓకే, ఒక కొత్త కామెంట్ మనకి అనిరవన్ చక్రవర్తి హూ విల్ విన్ అంటే దోస్ ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు సే. గుడ్ స్టార్ట్ ఫర్ టీమ్ ఇండియా యాజ్ యూజువల్. దే హ్యావ్ అ ప్రిటీ గుడ్ బ్యాటింగ్ లైనప్ కాబట్టి దే ఆర్ ప్రిటీ ఫేవర్డ్ అయితే అనుకోవచ్చు. మనం లైవ్ చాట్లో కూడా కనిపిస్తుంది. మీరు కూడా తెలియచేయండి మాకు మీకు ఎంత అనిపిస్తుందో టీమ్ ఇండియా గెలుస్తుందని. 86% ఓట్స్ ఎప్పటికీ టీమ్ ఇండియా సపోర్ట్లోనే ఉన్నాయి అండ్ దే ఆర్ ద స్ట్రాంగర్ ఆఫ్ ద 2 teams. అండర్ డాగ్స్ టీమ్ లాగే ఉంటుంది మనకి టీమ్ జింబాబ్వే. ఎప్పుడు ఈసారి డెలివరీ పైన మంచి స్ట్రైట్ డ్రైవ్ అండ్ ఇక్కడ లాస్ట్ బాల్ పైన మంచిగా 4 runs సంపాదించుకుంటూ మనకి ఈసారి ఇషాన్ కిషన్ దోస్తో రిజిక్ సూర్యవంశీని అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 64 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket టీమ్ ఇండియాది. 6 overs పూర్తయ్యాక అండ్ దాట్స్ ద స్కోర్ ఆఫ్ ద పవర్ ప్లే టీమ్ ఇండియా కోసం ఏదో వాళ్ళు తయారు చేసుకున్నారో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ 6 overs ఈ T20 గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే. సో యా
అండర్ డాగ్స్ లాగే ఉంటారు. దో జింబాబ్వే వర్ ఇన్ అ ప్రిటీ గుడ్ ఫార్మ్. బంగ్లాదేశ్ అగేన్స్ట్ ఏ సిరీస్ ఉండాలో ఇప్పుడు వాళ్ళది ఓవర్ ఓడిఐ, T20 అండ్ టెస్ట్ మ్యాచెస్ది అన్నీ వాళ్ళే గెలిచారు దోస్. ఐ థింక్ ఎక్సెప్ట్ ఓడిఐ, T20 అండ్ టెస్ట్ అయితే వాళ్ళే గెలిచారు. సో దే వర్ ఇన్ అ ప్రిటీ గుడ్ స్పాట్. బట్ అన్ఫార్చునేట్లీ టీమ్ ఇండియా హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫైండ్ దట్ రిథమ్. ఇప్పుడు ఈ అడాప్టబిలిటీ గురించి ఎలా మనకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడారు చాలా హిస్ రీసెంట్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే హీ వాస్ బీయింగ్ క్వశ్చన్డ్ యాజ్ అ కెప్టెన్. ఐర్లాండ్లో కూడా 2-0తో ఓడిపోయిన టీమ్ ఇండియా, అండ్ దాని తర్వాత ఒక వైట్ వాష్గా టీమ్ ఇండియా T20 సిరీస్ కూడా ఓడిపోయింది ఇంగ్లాండ్లో. సో దే వర్ ఇన్ అ ప్రిటీ బ్యాడ్ స్పాట్. బట్ అక్కడి నుంచి ఇలాంటి కంబ్యాక్ చేయడానికి దిస్ విల్ డెఫినెట్లీ బిల్డ్ మోర్ కాన్ఫిడెన్స్. అండ్ ఈ లాస్ట్ గేమ్ కూడా ఆల్రెడీ సిరీస్ గెలిచిపోయింది టీమ్ ఇండియా. సో దే వోంట్ బీ వెరీ మచ్ ఇన్ ది ప్రెషర్ టు విన్ దిస్ లాస్ట్ గేమ్. బట్ ది అండర్ డాగ్ జింబాబ్వే విల్ ట్రై దర్ వెరీ బెస్ట్ టు. ఎందుకంటే స్లోలీ అండ్ స్టడీలీ జింబాబ్వేన్ క్రికెట్లో కూడా మనం ఆ రైస్ చూస్తున్నాం. ఈసారి T20 వరల్డ్ కప్లోనే చూసాం. ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్, ఆర్ యాక్చువల్లీ ద ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అది, వీ సా దెమ్ క్వాలిఫై ఇన్ టు ద సూపర్ 8 దోస్తో. మనస్వ ఫ్రమ్ మోరుగల్లు. ఓకే, హాయ్ అని పెడుతున్నారు. వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. అండ్ హోప్ఫుల్లీ యూర్ లైకింగ్ ద కామెంటరీ ఇక్కడ మా ఛానల్ పైన. యా, వెల్కమ్. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి వెల్లింగ్టన్ మసాకా బౌలింగ్ చేయడానికి, మసాక్సా. అండ్ ఫస్ట్ బాల్ పైనే ఇక్కడ ఎక్సలెంట్ 2 సింగిల్స్ సంపాదించేసుకుంటూ దోస్తు మొదటి 2 బాల్స్ పైన. అండ్ ఈ మొదటి 2 బాల్స్ పైన సింగిల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పటికి 6.2 ఓవర్స్ పూర్తయ్యాక 67 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తు. అండ్ ఈ 3వ బాల్ని స్ట్రేట్గా లాంగ్ ఆఫ్ చేతిలో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకున్నారు మనకి ఇద్దరు బ్యాట్స్మెన్లు. మంచి పార్ట్నర్షిప్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. 28 బాల్స్లో 47 రన్స్ది. అనిర్వన్ అడుగుతూ, అన్న వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ధ్రువ్ దోస్. వెల్కమ్ బ్రో. ఇండియా గెలుస్తుందా అడుగుతున్నారు. యా, ఇండియా తెలీదు, మీన్స్ మంచి స్పాట్లు అయితే ఉన్నారు. బట్ లెట్స్ సీ గెలుస్తుందో లేదో. టీమ్ ఇంకా ఫస్ట్ ఇన్నింగ్సే కాబట్టి ఇట్ డిపెండ్స్ ఎంత హై స్కోర్ దాకా రీచ్ అవ్వగలరు. నిన్న 219 దాకా సీమ్ టు బి అ ప్రిటీ గుడ్ స్కోర్ ఈ పిచ్ పైన హరారే స్టేడియం గురించి మనం మాట్లాడుకుంటే. ఈసారి డెలివరీ ఆప్షన్ ప్లాన్ లో ఉండాలి దోస్తో స్లాట్లో. అండ్ ఆ బ్యూటిఫుల్ స్వింగ్ తో పాటు ఇక్కడ హై అండ్ సమ్ సిక్సర్ బీట్ చేస్తూ అక్కడ మనకి డీప్ కార్నర్ ఫీల్డ్ అని దోస్తో బ్యూటిఫుల్ సిక్సర్ ఫ్రమ్ వైభవ్ సూర్యవంశీ. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6.4 ఓవర్స్తోనే 73 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ పైన టీమ్ ఇండియా వెళ్ళిపోతూ మనకి దే ఆర్ క్రూజింగ్ ఇక్కడ. డెఫినెట్లీ చాలా బాగా సెట్ అయితే అయిపోయారు మనకి బ్యాట్స్మెన్లు. ఈవెన్ ఇఫ్ మొదటి ఫ్యూ ఓవర్స్లోనే ఆ వికెట్ పడిపోయిన అభిషేక్ శర్మది, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, ద 2 లెఫ్ట్ హ్యాండర్స్ హ్యావ్ బీన్ ఎక్సలెంట్ ఈ త్రూ అవుట్ ద సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి గుడ్ లెంత్ డెలివరీని స్క్వేర్ డ్రైవ్ అందాజ్గా ఆడుతూ డీప్ పాయింట్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ కోసం మనకి బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ అక్కడ. అండ్ చూస్తూ ఉండగానే దోస్తో 23 బాల్స్లో 43 రన్స్ దాకా మనకు కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇద్దరు అడుగుతూ వైభవ్ సూర్యవంశీ సెంచరీ కొట్ట. యా, తెలీదు. ఐ థింక్ హీ హ్యాస్ దట్ ఛాన్స్ దోస్. ఆల్రెడీ హాఫ్ సెంచరీ అయితే చేసుకున్నాడు ఈ సిరీస్లో. అండ్ ఈసారి మనకి లాక్ చేసేస్తూ దోస్తో డీప్ కార్నర్ క్షేత్రంలో ఇషాన్ కిషన్ ఇక్కడ ఒకటప్ప తర్వాత 4 రన్స్ కోసం డీప్ కార్నర్ క్షేత్రంలోనే టు ఫినిష్ ది ఓవర్ విత్ 14 రన్స్ ఇక్కడ టీమ్ ఇండియా కోసం ఓవర్ నెంబర్ 7లో. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 78 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్. సో యా, వైభవ్ సూర్యవంశీ సెంచరీ. ఓ ఇంట్రెస్టింగ్. హాఫ్ సెంచరీ అయితే ఆల్రెడీ కొట్టుకున్నారు అలా మనం మాట్లాడుకున్నాము. అండ్ హీ ఈజ్ ఆల్రెడీ ద యంగెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ టు డూ దాట్. అండ్ సెంచరీ కొడితే ఇంకా ఎన్ని రికార్డ్స్ పగలు కొడతాడు. ఈ పిచ్ పైన ఆల్రెడీ హీ హ్యాస్ స్కోర్డ్ 150+ రన్స్ దోస్. 175 రన్స్ దాకా అండర్-19 ఫైనల్స్లో కొట్టేశాడు తను. సో ఆ ఫామ్ అండ్ ఆ నాలెడ్జ్ తను ఈ పిచ్ పైన గెయిన్ చేసుకున్నాడు. దాన్నే యూజ్ చేసుకుని ఈ సిరీస్లో అంత బాగా మనకి ఈ హ్యాస్ బీన్ ఏబుల్ టు పర్ఫార్మ్. అండ్ ఐ థింక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇట్ ఈస్ అ బిట్ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఎక్కువ హైప్ అయితే వైభవ్ సూర్యవంశీకే ఉంటుంది, కానీ ఆ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఇట్ క్యాన్ బి డిబేటెడ్. ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడుతున్నారు, మన బౌలర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. మయాంక్ యాదవ్ హ్యాస్ డన్ బ్రిలియంట్ కమ్బ్యాక్ ఆఫ్టర్ 1 year ఎప్పుడు తన డెబ్యూ అయిందో. వీ సా దాట్ he was able to get that 2 wickets just after he came back. దాని తర్వాత we saw Ravi Bishnoi has been able to do very well. So overall whole team చాలా బాగా ఆడుతుంది.
తన ఫామ్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ ఆల్సో బీన్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అండ్ కంప్లీట్లీ ఇట్ హ్యాస్ బీన్ అ వన్ సైడెడ్ డామినెంట్ ఎఫర్ట్ ఫ్రమ్ టీమ్ ఇండియా ఈ జింబాబ్వే టూర్లో. సో ఇప్పటికైతే మనకి మదివారే వచ్చేస్తూ బౌలింగ్ చేయడానికి వెస్లీ మదివారే. అండ్ మొదటి 2 balls పైన ఇప్పుడు దాకా డాట్ బాల్స్, ఈసారి మంచి డెలివరీ రివర్స్ హిట్ ప్రయత్నం అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో ఎప్పుడు దాకా ఫీల్డర్ పరిగెత్తు వెళ్ళి ఫీల్డ్ చేస్తారు బాల్ని. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్సా, ఒక డబుల్ తీసుకునే ఛాన్స్, కపుల్ ఆఫ్ రన్స్ అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు 7.3 overs పూర్తయ్యాక 80 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో టీమిండియా స్కోర్. చూస్తూ ఉండండి అసలు ఎంత బాగా ఆడుతున్నారు మనకి టీమిండియా. దే హ్యావ్ బీన్ బ్యూటిఫుల్ ఇక్కడ ఆఫ్టర్ దట్ ఫస్ట్ వికెట్ ఫాలింగ్. అభిషేక్ శర్మ కొంచెం తన గురించి మనం మాట్లాడుకుంటే హీ హ్యాస్ డిసప్పాయింటెడ్ అ బిట్ ఇక్కడ మనకి ఈ జింబాబ్వియన్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ ఇంగ్లాండ్లో అయితే హీ ప్లేడ్ ప్రిటీ వెల్, కానీ ఇక్కడ హీ హ్యాస్ డిసప్పాయింటెడ్ అ బిట్. బ్లెస్సింగ్ ముజిరబానీ ఇంకా తన మధ్యలో దాట్ 1-on-1 ఏం జరిగిందో ఈ 3 మ్యాచెస్లో బ్లెస్సింగ్ ముజిరబానీ హ్యాస్ బీన్ ఆన్ టాప్. ఐ థింక్ 2 సార్లు ఇప్పటికి ఈ సిరీస్లో హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ హిస్ వికెట్. అండ్ ఇప్పుడు మధువారి వచ్చేస్తూ 5వ బాల్తో పాటు రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ స్ట్రైట్ బ్యాక్ టు ద బౌలర్ ఇక్కడ ఆడుతూ మనకి ఇషాన్ కిషన్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. అండ్ ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి ఓవర్లో వెస్లీ. స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.5 overs పూర్తయ్యాక 81 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీని దాన్ని డ్రైవ్ అందాస్లో ఆడుతూ డీప్ స్వీపర్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఇన్ దిస్ లాస్ట్ బాల్ అండ్ స్కోర్ వచ్చేసి 8 overs పూర్తయ్యాక 82 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో. సో అది వచ్చేసి ఇప్పుడు మనకి మ్యాచ్. అండ్ ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్ టు సీ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జింబాబ్వే వైపు నుంచి మా టీమ్ అంతా ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ బ్రైన్ బెనెట్ దోస్తో. హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్. మీ అందరికీ గుర్తే ఉంటుంది ఎప్పుడు సూపర్ 8లో ఈ 2 టీమ్స్ కలిసేమో మనకి వాంఖడే స్టేడియంలో ఎప్పుడు ఆ గేమ్ జరిగిందో. దేర్ వాంఖడేనా ఆర్ వాజ్ ఇట్ చెప్పౌట్, వాంఖడే అని నాకు గుర్తేమో అని నాకు అనిపిస్తుంది. బట్ అక్కడ ఆల్మోస్ట్ ఒక సెంచరీ కొడుతూ మిగిలిపోయాడు మనకి బ్రైన్ బెనెట్. అండ్ హీ హెస్ గాన్ అండర్ ద రెడార్ ఎందుకంటే హీ డజంట్ ప్లే మన బిగ్ 3 టీమ్స్ కోసం, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ కోసం ఆడాడు. కాబట్టి ఫ్యాబ్ 4 దట్ న్యూ ఫ్యాబ్ 4 దెన్ ఇప్పుడు జనరేషన్ వచ్చేసిందో మనకి హ్యారీ బ్రోక్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అండ్ మన రచిన్ రవీంద్ర వీళ్ళందరినీ ఎక్కడ కంపేర్ చేస్తాము అక్కడ మనం ఈ యంగ్స్టర్ని చూడం. అండ్ ఎక్సలెంట్ ఇక్కడ బ్రైన్ బెనెట్ వచ్చేస్తూ మనకు బౌలింగ్ చేయడానికి. సో లెట్స్ సీ హౌ హీ పర్ఫార్మ్స్ ఎస్ ఎన్ ఆల్ రౌండర్ దోస్. రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ ఫస్ట్ డెలివరీ ఒక ఫుల్ పిచ్ లెగ్ స్టంప్ లైన్లో దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ మిడ్ ఆన్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు ఇప్పుడు ఇషాన్ కిషన్ స్ట్రైక్ పైన తెచ్చేస్తారు మనకి వైభవ్ సూర్యవంశీని. అండ్ స్కోర్ వచ్చేసి 8.1 overs పూర్తయ్యాక 83 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket టీమిండియా స్కోర్. 2వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి ఇక్కడ బ్రైన్ బెనెట్ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్. ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ అండ్ దాన్ని బాగా లెగ్ లాన్స్ అందాజ్గా ప్లేస్ చేసుకున్నారు డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఈసారి సూర్యవంశీ. అండ్ కొంచెం జాగ్రత్తగా ఆడుతూ ఇక్కడ స్పిన్నర్స్ని, ఎందుకంటే ఎలా మనం మాట్లాడుకున్నాము హరారీది ఈ పిచ్ పైన there are a bit of cracks, డ్రైగా అయితే ఉంది పిచ్ అండ్ ద పిచ్ ఇస్ ఆల్సో worn down. ఆల్మోస్ట్ లైక్ టెస్ట్ మ్యాచ్ సిరీసే, చాలా దగ్గరగా ఈ మ్యాచెస్ ఉండాలి. 25th నిన్న మనకు జరిగింది సెకండ్ T20i అండ్ దాని తర్వాత ఇవాళ 3వ T20i కూడా బ్యాక్ టు బ్యాక్ డేస్ పైన సేమ్ వెరీ పిచ్. ఈసారి డెలివరీని స్టెప్ అవుట్ చేసి మళ్ళీ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలోని ప్లేస్ చేసుకుంటూ మనకి ఇషాన్ కిషన్. బట్ ఈసారి 2 runs సంపాదించుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ స్కోర్ వచ్చేసి 8.5 overs పూర్తయ్యాక 88 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. ప్రియాంక సతపతి బ్రదర్ డూ యూ సపోర్ట్ సిఎస్కే? ఓహోహో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యూజువలీ మేము కామెంటేటర్ కాబట్టి అలా చెప్పము మేము అట్ ఏ టీమ్ మేము సపోర్ట్ చేస్తాము. బట్ yeah, they are a pretty good team though. They are a pretty good team, but they still need a lot of ఇక్కడ మనకి మాట్లాడుకుంటే దట్ ప్లేయర్స్ గురించి ఇంకా మనం ఆ ఇంజురీస్ గురించి అయితే చాలా మాట్లాడుకోవచ్చు మనం ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే. ప్లీజ్ స్పామ్ చేయకండి ఒకటే మెసేజ్ని ప్రియాంక గారు. ఈసారి డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో మనకి బ్యాట్స్మెన్లు ఇంకొక సింగిల్ సంపాదించుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఈ మా ఇండియాది 8.5 overs పూర్తయ్యాక 88 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఆల్సో టెల్ మీ చేయండి ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ.
అండ్ లైవ్ చాట్ ఆల్సో చెప్తూ ఉండండి ఎక్కడ మీరు చూస్తున్నారు కామెంటరీని, అండ్ ఆల్సో ఏ టీమ్స్ మీరు సపోర్ట్ చేస్తారో, విచ్ మ్యాచెస్ యూఆర్ వెరీ కీన్ ఇప్పుడు చూడడానికి. 100 టోర్నమెంట్ మీరు ఫాలో అవుతున్నారా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అది కూడా స్టార్ట్ అవబోతుంది, అది ఫాలో అవ్వబోతున్నారా. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎల్పిఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి, లంకన్ ప్రీమియర్ లీగ్. అక్కడ ఆల్రెడీ మనకి శ్రీలంకన్ ప్లేయర్స్ ఆర్ ప్రిటీ బిజీ విత్ దాట్, అండ్ దాట్ ఓవర్లాప్స్ విత్ మనకి ఇది ద టెస్ట్ సిరీస్ ఏది స్టార్ట్ అవుతుందో ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో. ఐ థింక్ ఇంకా కొన్ని మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. ఇప్పటికైతే లాస్ట్ ఇప్పుడు మేము చూసాము ఇన్ దట్ పాయింట్స్ టేబుల్ 5 మ్యాచెస్ దాకా ఆడాయి అన్ని టీమ్స్ ఇప్పుడు దాకా, అండ్ దెర్ ఆర్ 6 టీమ్స్. సో ఐ థింక్ ఎవ్రీ టీమ్ ప్లేస్ 8 మ్యాచెస్ అని అనుకుంటున్నాను నేను. అండ్ నా ఇప్పుడు చూస్తూ ఉండగానే 10th ఓవర్కి మనం రీచ్ అయిపోతున్నాం దోస్తో. మదివారే వచ్చేస్తూ ఇక్కడ మనకి బ్యాటింగ్ చేయడానికి వెస్లీ మదివారే స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇక్కడ. ఫస్ట్ బాల్ని ఫేస్ చేయడానికి ఇషాన్ కిషన్ 21 balls 27 runs కొట్టి. రైట్ ఆర్మ్ అరౌండ్ ద వికెట్, ఫస్ట్లీ ఈ డెలివరీ వెస్లీది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన, కానీ కొంచెం ఇక్కడ ఫుల్ షాట్ ప్రయత్నం, మరి అంత మంచి కనెక్షన్ దొరికింది. ఒక టప్ప తర్వాత బాల్ వెళ్ళిపోతుంది లాంగ్ ఆన్ ఫీల్డర్ దగ్గరికి. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లకి. స్కోర్ వచ్చేసి 9.1 overs పూర్తయ్యాక 90 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తారు. ఆల్మోస్ట్ 10 runs పర్ ఓవర్ది నెట్ కరెంట్ రన్ రేట్తో పాటు ముందుకెళ్తుంది టీమిండియా. సో దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఇక్కడ 200 టచ్ అవ్వడానికి 20 overs ఉంది. రెండో బాల్తో పాటు రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ ఇస్తారు, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ వెళ్ళిపోతుందో. సో కొంచెం ఇక్కడ లైన్ అండ్ లెంత్ తప్పు, దానివల్లే ఎక్స్ట్రా రన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైడ్ వచ్చేస్తూ ఇక్కడ టీమ్ ఇండియాకి. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.1 overs పూర్తయ్యాక 91 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తాం. ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన మంచి స్క్వేర్ కట్, బాల్ వెళ్తూ ఇక్కడ యాక్చువల్లీ కవర్ డ్రైవ్, బాల్ వెళ్తూ ఇక్కడ టీమ్ స్వీపర్ కవర్ చేస్తున్నాం జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.2 overs పూర్తయ్యాక టీమ్ ఇండియాది 92 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తాం. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి దోస్తో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓహోహో మంచి డెలివరీ ఈసారి, గుగ్లీనా లేకపోతే తెలీదు. రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చి ఆర్థోడాక్స్ బౌలర్ కాబట్టి హీ విల్ యూజ్ దూసరా, యూజువలీ గుగ్లీ కాదు. అండ్ ఒక మంచి ఆర్మ్ బాల్ డిప్ అవుతూ వచ్చింది, డెలివరీ స్ట్రైట్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం ప్లాన్లో ఈసారి డెలివరీ లెగ్ గ్లాన్స్ అండ్ షార్ట్ లెగ్ క్షేత్రం నుంచి అప్పుడు దాకా త్రో వస్తుందో బ్లెస్సింగ్ ముజరాబానీది. ఇక్కడ ఈజీగా ఒక సింగిల్ సంపాదించేసుకుంటారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 9.5 overs పూర్తయ్యాక 9.4 overs పూర్తయ్యాక 93 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తాం. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని ఈసారి స్క్వేర్ డ్రైవ్ అందాజ్గా ప్లేస్ చేసుకుంటూ మనకి డీప్ పాయింట్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం ఇద్దరు బ్యాట్స్మెన్లు చాలా బాగా జాగ్రత్తగా ఆడుతుంది మిడిల్ ఓవర్స్ ఫేస్లో, జస్ట్ నాకింగ్ ద బాల్ హియర్ అండ్ దేర్. అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ అండ్ బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఫ్రమ్ సికందర్ రజా ఇక్కడ టు గెట్ డౌన్ దట్ నెట్ కరెంట్ రన్ రేట్ టీమ్ ఇండియాది యూజింగ్ హిస్ స్పిన్ బౌలర్స్. అండ్ చాలా బాగా ఆ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ని ఇంకా పెంచడానికి ఇక్కడ తన ఆల్రౌండర్ ఆప్షన్ పార్ట్ టైం బౌలర్ మనకి బ్రైన్ బెనెట్ ఇది కూడా కొన్ని ఓవర్స్ తెప్పించుకుంటూ మనకు కనిపిస్తున్నారు. అండ్ ఈ సింగిల్తో ఐ థింక్ ఇక్కడ హాఫ్ సెంచరీకి పూర్తి చేసేసుకుంటూ మనకి దోస్తు వైభవ్ సూర్యవంశీ. సో తెలియలేదు కూడా బ్యూటిఫుల్ బ్యాటింగ్ అండ్ దట్ సిగ్నేచర్ ఏది మనకి మళ్ళీ సెలబ్రేషన్ వచ్చేస్తూ ఫ్రమ్ హిస్ హాఫ్ సెంచరీ సెలబ్రేషన్. ఇషాన్ కిషన్ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీని డ్రాగ్ ఆన్ చేస్తూ లాంగ్ ఆన్ చేస్తున్నాం జస్ట్ ఒక సింగిల్ కోసం ఈ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ పైన దోస్తో. అండ్ 10 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 95 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket టీమ్ ఇండియాది. అండ్ 9.50 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం దే విల్ బీ ఏబుల్ టు రీచ్ అబౌట్ 190 to 195 runs మనం ఓవరాల్ ఇదే కరెంట్ రన్ రేట్తో పాటు కంటిన్యూ చేస్తే టీమ్ ఇండియా. కొంచెం డస్టీ పిచ్ లాగా అయితే ఉంది హరారే స్టేడియం పైన. మనం అనాలిసిస్ మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా 10 overs పూర్తయ్యాక ఈ ఇన్నింగ్స్లో ఆఫ్ టీమ్ ఇండియా. అండ్ స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ గుడ్ ఆప్షన్స్ ఇక్కడ టీమ్ జింబాబ్వే కోసం టు గెట్ థింగ్స్ అండర్ కంట్రోల్. రాయన్ బెనెట్ మంచి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఈజ్ అన్ ఆల్రౌండర్. సికందర్ రజా ఈజ్ అన్ అదర్ స్పిన్ బౌలర్. వెస్లీ మదివారేతో పాటు రాయన్ బౌలర్ కూడా ఒక మంచి స్పిన్ బౌలర్ దోస్తో. దో ఎవ్రీ వన్ ఐ థింక్ 3 ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఒక లెగ్ స్పిన్ బౌలర్ ఉన్నారు మనకి రాయన్ బౌల్ రూపంలో. అండ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ 1 2 3 fast bowlers and about 4 to 5 options with spin bowling also. So it's going to be an interesting match and our team India will try to ప్లే అగేన్స్ట్ ది స్పిన్నర్స్. ఎందుకంటే ఆ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లు ఎక్కువ ఉండటం మూలంగా మనకి టీమ్ ఇండియాలో రైట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్స్ ఫ్రమ్ జింబాబ్వే విల్ బీ ఏబుల్ టు క్రియేట్ దట్ మ్యాచ్అప్.
ఎందుకంటే ఆ బాల్ని దే విల్ బీ ఏబుల్ టు టర్న్ అవే ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ అక్కడ అవుట్ సైడ్ ఎడ్జ్ ఇంకా స్లిప్లో క్యాచెస్ పట్టే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోగలరు టీమ్ జింబాబ్వే. ఐ థింక్ అదే ఛాన్స్లో ఉన్నట్టుంది టీమిండియాది కూడా. మనం ఎలా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ది బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటాము, అభిషేక్ శర్మ వాజ్ అ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ అంటే లెఫ్ట్ హ్యాండెడే, రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండెడ్ దోస్తో, దాని తర్వాత తిలక్ వర్మ ఇస్ లెఫ్ట్ హ్యాండెడ్. సో వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లో కనిపిస్తున్నారు అండ్ ఇవాళ ఒక తక్కువ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్తో ఆడుతున్న టీమిండియా, ఎందుకంటే మనకి శివం దుబే లేరు కాబట్టి టీం. అని మాట్లాడేసుకుంటే నిన్న మంచి పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ న్యూజిలాండ్ డూవో మన లాకీ ఫర్గ్యూసన్ ఇంకా రచిన్ రవీంద్ర వల్లే వెల్ష్ ఫైర్ గెలిచింది అగేన్స్ట్ టీమ్ ఎంఐ లండన్. మెన్స్ 100 గురించి మనం మాట్లాడుకుంటే 98 of 44 balls కొట్టాడంటే దోస్తు మనకి రచిన్ రవీంద్ర. ఐ థింక్ దట్ ఈస్ హిస్ హైయెస్ట్ స్కోర్ ద 100 టోర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ దాని తర్వాత నిన్న వెస్టిండీస్ ఇంకా పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఫస్ట్ డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్లో 194 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets స్కోర్ ఉండాలంట టీమ్ వెస్టిండీస్ది. దే ఆర్ డూయింగ్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ ఇప్పటికైతే కవీమ్ హాడ్జ్ ఈజ్ దేర్ లీడింగ్ రన్ స్కోరర్. ఎవరు కొట్టారో ఇప్పుడు దాకా 83 runs నాట్ అవుట్. ప్రిన్స్ యాదవ్ అన్ఫార్చునేట్లీ ఒక స్లైట్ నిగిల్, ఇంకా ఏం రిపోర్ట్స్ అయితే రానట్లేదు ఆన్ హిజ్ లెఫ్ట్ లెగ్ హ్యామ్స్ట్రింగ్ పైన, బట్ లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ టూ డేంజరస్. దాంతోపాటు దోస్తు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అశోక్ శర్మ లాస్ట్ T20 ఇంటర్నేషనల్స్లో హీ మేడ్ హిస్ డెబ్యూ ఈ సిరీస్లో అండ్ ఆల్సో ఇన్ హిస్ ఇంటర్నేషనల్ కెరియర్. అండ్ ఆల్సో మయాంక్ యాదవ్ వాప్సీ చేసుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు బౌలర్స్ వర్ బోర్న్ ఆన్ ద వెరీ సేమ్ డే అంట. బోత్ వర్ బోర్న్ ఆన్ June 17th అలా 2002లో. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్స్టెన్సెస్ ఎక్కడ ఇద్దరు బౌలర్స్ వర్ ఏబుల్ టు వర్ బోర్న్ ఆన్ ద సేమ్ డే. అండ్ ఇక్కడ మొదటి బాల్ పైన వచ్చేస్తూ మనకి దోస్తు సికందర్ రజా వికెట్ సంపాదించుకుంటూ మనకి ఇక్కడ ఇషాన్ కిషన్ బ్యూటిఫుల్ డెలివరీ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వచ్చి డ్రిఫ్ట్ అవుతున్న బాల్ అండ్ ఈజీగా ఇక్కడ వికెట్ టు వికెట్ లైన్లో ఏం చేసుకుని బీట్ చేసేస్తూ మనకి ఆ లెగ్ స్టంప్ని ఆఫ్ ఇషాన్ కిషన్. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ టీమిండియాది 95 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets, 10.1 overs పూర్తయ్యాక టీమిండియాది స్కోర్. తులసి రెడ్డి నో బట్ స్కోర్ ఇస్ 224. నాకు అర్థం కాలేదు మ్యామ్ మీరేం చెప్తున్నారు. ఐ థింక్ నిన్నటి స్కోర్ కూడా అంత ఎక్కువ లేదు మేడం. ఐ థింక్ ఇట్ వాస్ 219 అనుకుంటా నిన్నటి స్కోర్ ఇండియా వర్సెస్ జింబాబ్వేది. బట్ యా దట్ బ్రేక్ త్రూ హ్యాస్ బీన్ గాటెన్ ఇంకా. అండ్ టీమ్ ఇండియా హ్యాస్ గాటెన్ ద రెండో వికెట్ ఇక్కడ పడిపోతూ మనకి 10.2 overs పూర్తయ్యాక. అండ్ కొత్త బ్యాట్స్మెన్ మనకి ఇప్పుడు ద కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా దోస్తు శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తూ. అండ్ ఇవాళ ఇషాన్ కిషన్ 26 balls 29 runs ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోయారు మనకి వాపస్ బ్యాక్ టు ద పవెలియన్. బాగా తన బౌలింగ్తో అయితే హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇక్కడ ఈ సిరీస్లో ఎప్పుడు దాకా. సికందర్ రజా గురించి మనం మాట్లాడుకుంటే బట్ అన్ఫార్చునేట్లీ విత్ ద బ్యాట్ హీ హ్యాస్ బీన్ అ బిట్ డౌన్ అండ్ అది హ్యాస్ బీన్ ఎఫెక్టింగ్ హిజ్ కాన్ఫిడెన్స్ కూడా గురించి మనం మాట్లాడుకుంటే. దో దిస్ వికెట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పొందుకుని సికందర్ రజా విల్ ఏబుల్ టు గెట్ బిట్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ఫుల్లీ హీ క్యాన్ స్కోర్ సమ్ రన్స్ ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే దోస్తో. సమ్ స్ట్రీమింగ్లో ఇష్యూస్ బట్ యా ఇప్పుడు దాకా మనం బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే టీమ్ ఇండియా అగేన్స్ట్ ఇప్పుడు దాకా యూజ్ చేసుకున్నారు ఆల్రెడీ 7 bowlersని ఇక్కడ దోస్తో టీమ్ జింబాబ్వే. బ్లెస్సింగ్ ముజరబానీ 2 overs చేశారు అండ్ తను 14 runs ఇచ్చి 2 overs ఒక వికెట్ సాధించుకోగలిగారు. అండ్ ఆ 2వ వికెట్ సాధించుకున్నారు టీమ్ జింబాబ్వే అగేన్స్ట్ టీమ్ ఇండియా ఈజ్ థ్యాంక్స్ టు ఆల్ ద కెప్టెన్ సికందర్ రజా దోస్తో. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఆల్సో తెలియచేయండి మాకు ఎలా మీకు నచ్చిందో కామెంటరీ. సికందర్ రజా కూడా ఇప్పుడు దాకా 1.5 overs 22 runs ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకోగలిగారు ఇందాకే ఆఫ్ ఇషాన్ కిషన్. అండ్ స్ట్రీమ్ సెటప్ చేసేస్తూ ఇక్కడ మేము మీ అందరి కోసం అండ్ యా 2027లో ఇట్ సీమ్స్ 3rd Jan ODI సిరీస్ ఒకటి చేశారంట షెడ్యూల్ ఇండియా ఇంకా జింబాబ్వే మధ్యలో అండ్ ODI సిరీస్. అండ్ ODI క్రికెట్లో టీమ్ మన జింబాబ్వే హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్సలెంట్. బంగ్లాదేశ్ని ఓడుకుంటారు మొన్నే, ఎవరు టూర్ చేశారు జింబాబ్వేని లాస్ట్ మంత్ అనుకుంటా. అండ్ దర్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ రిచర్డ్ నగార్వా హీ వాస్ ద క్యాప్టెన్ అక్కడ టెస్ట్ క్రికెట్లో అండ్ ఆల్సో ఇన్ ODI క్రికెట్. ఎందుకంటే సికందర్ రజా ఈజ్ రీచింగ్ దట్ ఏజ్ ఇంకా. అండ్ టెస్ట్ క్రికెట్లో అంతా
means contribution ipena, he plans to give his full contribution for Team Zimbabwe whenever he's playing any T20 or any white ball mostly games. Also PSLలో ఆడుతూ మనకి ఈ సీజన్ లాస్ట్ సీజన్ కనిపించారు సికందర్ రజా. హ్యూజ్ పార్ట్, హీ వాజ్ పార్ట్ ఆఫ్ హ్యూజ్ కాంట్రవర్సీ. ఎక్కడ ఒక టీమ్ అండర్ హిస్ క్యాప్టెన్సీ, మర్చిపోయిన ఆ టీం పేరు PSLలో, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అండర్ ది కాంట్రవర్సీ ఆఫ్ బాల్ ట్యాంపరింగ్. ఓకే, అండ్ స్ట్రీమ్ మళ్ళీ సెటప్ అయిపోయింది దోస్తో. ఇక్కడ వీఆర్ ఆల్రెడీ ఇక్కడ చాలా యాడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ 11 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పటికి 103 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets పైన ఉంది టీమ్ ఇండియా. శ్రేయస్ అయ్యర్ అండ్ వైభవ్ సూర్యవంశీ మధ్యలో ఎప్పుడు జరగబోతుంది మనకు ఒక పార్ట్నర్షిప్. హోప్ఫుల్లీ దిస్ షుడ్ కంటిన్యూ ఫర్ టీమ్ ఇండియా. మనం వాళ్ళ ఫ్యాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ ఈ బ్రేక్ త్రూ ఏది సంపాదించుకున్న టీమ్ జింబాబ్వే, వీ షుడ్ ట్రై టు పుట్ దట్ ప్రెషర్ మోర్. అండ్ వెస్లీ మదివారి వచ్చేస్తూ ఇక్కడ ఓవర్ నెంబర్ 12తో పాటు స్ట్రైక్ పైన ఉంటారు మనకి సూర్యవంశీ. ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, బట్ ఈసారి ఉండాలి అది రిటర్న్ క్రీజ్ పైనే దోస్తు. ఇంట్రెస్టింగ్ కాల్, వైడ్ ఇస్తూ ఇక్కడ యూజువలీ దిస్ మైట్ బి అ టైట్ కాల్ కానీ జస్ట్ వైడ్. అండ్ ఈ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 102 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets 11 overs పూర్తయ్యాక. మళ్ళీ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీనే ఈసారి ఫుల్ పిచ్ కవర్ డ్రైవ్ అందాజ్గా ప్లేస్ చేస్తూ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఇక్కడ మనకి వైభవ్ సూర్యవంశీ. అండ్ ఈ సింగిల్తో పాటు ఇప్పుడు వచ్చేస్తారు మనకి స్ట్రైక్ పైన శ్రేయస్ అయ్యర్ దోస్తో. స్కోర్స్ ఇక్కడ కొంచెం బిట్ టు హేజీ, దాన్ని మేము క్లియర్ చేసేస్తాం మీ అందరి కోసం. నెక్స్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ వెస్లీ మదివారి స్ట్రైక్ పైన ఉంటారు. ఆ బాల్ని ఫేస్ చేయడానికి మనకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి ఫ్లాటెడ్ బాల్ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ బీట్ చేస్తూ ఒక సిలిమిరాన్ ఫీల్డర్ని మనకి డీప్ స్క్వేర్ లెగ్ షేప్లో ప్లేస్ చేసుకుంటూ ఆ బాల్ని సిలిమిరాన్ క్షేత్రంలో కొట్టాడు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.2 overs పూర్తయ్యాక 104 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఇండియా స్కోర్. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ సూర్యవంశీ ఆన్ స్ట్రైక్, దాని కోసం రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చారు. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీతో పాటు దాన్ని స్ట్రైట్ డ్రైవ్లో కొట్టేశారు. ఇక్కడ ఎవరి ఫీల్డర్స్ లేరు అక్కడ దోస్తో. అండ్ ఇక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో ఇంకొక 4 runs సంపాదించుకుంటూ మనకి వైభవ్ సూర్యవంశీ. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.3 overs పూర్తయ్యాక 108 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఇండియా స్కోర్. దే ఆర్ ఇక్కడ రషింగ్ టు బిగ్ టోటల్ ఇక్కడ. All thanks to this young batsman Vaibhav Suryavanshi. This is his highest score ఇప్పటికి తన ఇంటర్నేషనల్ కెరియర్లో. 50 runs మనం కొట్టారు 19 balls, అండ్ దాని తర్వాత అవుట్ అయిపోయారు. బట్ హియర్ హీ హాస్ స్కోర్ 38 balls ఫేస్ చేసి 63 runs. రివర్స్ స్వీప్ ప్రయత్నం బీట్ చేస్తూ ఇక్కడ ఫీల్డర్ని దోస్తూ మనకి షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని బీట్ చేస్తూ బాల్ వెళ్ళిపోతూ డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో ఇంకొక 4 runs కోసం దోస్తూ 2 back-to-back boundaries. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 11.4 overs పూర్తయ్యాక ఇప్పుడు టీమ్ ఇండియాది 112 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. వికెట్ టు వికెట్ లైన్లో కాకుండా ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ. అండ్ చాలా బాగా రివర్స్ స్వీప్ ప్రయత్నంతో ఇక్కడ మంచి కనెక్షన్తో పాటు హీ వాజ్ ఏబుల్ టు గెట్ దట్ బౌండరీ. వైభవ్ సూర్యవంశీ ఇక్కడ డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చి ఈసారి వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నం. అండ్ బాగా వేసారు కూడా. ఇక్కడ టచ్ అండ్ గోగా ఆడదాం అంటున్నారు కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. వెనకాల ఫీల్డర్ మనకి అంపైర్ కోసం చేస్తూ కాట్ బి అండ్ అపీల్ కానీ నాట్ అవుట్ అంటూ అంపైర్. ఫుల్ పిచ్ డెలివరీ ఈసారి డ్రైవ్ చేస్తూ దాన్ని డీప్ స్వీప్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం 12 over ఇక్కడ దోస్తో. అండ్ ఈ సింగిల్తో పాటు 12 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 113 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఇండియాది స్కోర్. ఎక్సలెంట్ స్కోర్ ఇక్కడ ఆల్రెడీ టీమ్ ఇండియా రెడీ చేసేసుకున్నారు. అండ్ అడాప్టబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అడాప్టబుల్ ప్లేయర్స్ 10 పైన టీమ్ ఇండియా ఇస్ బ్యాంకింగ్ ఆన్ ఈజ్ తిలక్ వర్మ. ఎప్పుడు తను బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా హీ వాజ్ రీహ్యాబింగ్ తన ఇంజరీ కోసం. అక్కడ ఐ థింక్ కొంచెం తన బౌలింగ్ పైన కూడా పని చేసుకున్నాడు. అండ్ నిన్న ఇట్ కేమ్ వెరీ హ్యాండీ. అప్పుడు ప్రిన్స్ యాదవ్ ది ఓవర్ తన మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు మనకి ప్రిన్స్ యాదవ్, అన్ఫార్చునేట్లీ డ్యూ టు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. శివం దూబే ఆ ఓవర్ కంప్లీట్ చేసిన ఆ మధ్యలో ఓవర్స్ జస్ట్ ఒక 1-2 overs ఏదో ఒక బౌలర్ వేయారు కాబట్టి టు సేవ్ హిజ్ ప్రీమియం బౌలర్స్ ఇక్కడ thankfully Shreyas Iyer was having an option in the route of Tilak Verma, though he was a bit expensive కానీ he was also able to get a wicket. సికందర్ రజా ఇక్కడ తన 3 ఓవర్తో వచ్చేస్తూ నెక్స్ట్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ అవుట్ సైడ్ తీసుకున్న బాల్ ది బ్యాట్కి బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ ఆఫ్ సైడ్లో సెల్లీ పాయింట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఈ మొదటి బాల్ పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 12.1 overs పూర్తయ్యాక 114 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets.
స్ట్రైక్ పైన ఉంటారు రెండో బాల్ని ఫేస్ చేయడానికి శ్రేయస్ అయ్యర్. రైట్ ఆ మూవ్ ద వికెట్, ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేజ్, దాన్ని డ్రైవ్ అందాస్గా ఆడేస్తూ ఇక్కడ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో శ్రేయస్ అయ్యర్ జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ తెచ్చేస్తూ మళ్ళీ మనకి ఇక్కడ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశిని స్ట్రైక్ పైన. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 12.2 ఓవర్స్ పూర్తయ్యాక 115 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ వస్తూ టీమిండియా స్కోర్. మూడో బాల్తో పాటు సిద్ధం ఇక్కడ సికందర్ రజా పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈసారి డెలివరింగ్ వికెట్ టు వికెట్ లైన్ లో ఏది ఉండాలో దాన్ని లాఫ్ చేసేస్తూ స్టెప్ అవుట్ చేసి మరే అండ్ ఇక్కడ హై అండ్ హ్యాండ్సమ్ సిక్సర్ దోస్తు లాంగ్ ఆఫ్ క్షేత్రంలో లాంగెస్ట్ సిక్సర్ ఆఫ్ ది గేమ్ ఇప్పుడు దాకా ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ దిస్ యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశి. అండ్ ఈ 6 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 12.3 ఓవర్స్ పూర్తయ్యాక 121 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ఇక్కడ టీమిండియా స్కోర్. And a 121 runs నుంచి 41 balls 71 runs ది బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ దిస్ యంగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశి. దీంట్లో తను కొట్టాడు 3 సిక్స్లు అండ్ 8 ఫోర్స్ దోస్తు. వాట్ ఎన్ ఇన్నింగ్స్ హీ ఈస్ ప్లేయింగ్ హియర్. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు తన బ్యాట్ స్ట్రోక్స్లో. ఆన్ దిస్ పిచ్ ఎంత కంఫర్టబుల్ ఉన్నారో అది కనిపిస్తుంది. అండ్ యా ఇక్కడ కొంచెం ప్రెషర్ కనిపిస్తూ అండ్ సికందర్ రజా ఆన్ హిస్ టీమ్ వెనకంటే 9.5 ఉంది ఇప్పటికి కరెంట్ రన్ రేట్ ఈవెన్ ఆఫ్టర్ 13 ఓవర్స్ ఇక్కడ దోస్తో. ఓహో అండ్ సడన్లీ ఇక్కడ స్ట్రీమ్లో కొంచెం డిఫికల్టీ పోయింది స్ట్రీమ్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ. నేను రీలోడ్ చేసేస్తున్నాం మేము. యా నెక్స్ట్ బాల్ అప్పుడు దాకా చూస్తుండండి ఇక్కడ మా స్కోర్ బోర్డ్ పైన ఏం జరుగుతుందో. ఇప్పుడు దాకా కామెంటరీ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి ఆల్సో తెలియచేయండి ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. స్ట్రీమ్ ఐ థింక్ వస్తుంది ఇప్పుడు 2-3 మినిట్స్లో. ఇప్పుడు దాకా మిగతా విషయాల గురించి మాట్లాడుతున్నాము. ఐ థింక్ ఒక 5-10 మినిట్స్ బ్రేక్ 5 మినిట్స్ బ్రేక్తో మళ్ళీ వచ్చేస్తాము మీ అందరి కోసం.
ఇందాక ఒక వికెట్ పడిపోయింది దోస్తో మనకి ఇక్కడ వైభవ్ సూర్యవంశీది. అండ్ మనం చూసాం అన్ఫార్చునేట్లీ 81 రన్స్ పైన అవుట్ అయిపోతూ మనకి వైభవ్ సూర్యవంశీ జస్ట్ 19 రన్స్ షార్ట్ ఆఫ్ హిస్ సెంచరీ. అండ్ బ్యూటిఫుల్ సూపర్ హ్యూమన్ క్యాచ్ అక్కడ పట్టుకుంటూ మనకు కనిపించారు లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. బ్రాడ్ ఎవెన్స్ బ్యూటిఫుల్ డైవింగ్ క్యాచ్. అండ్ ఇప్పుడు మనకి వచ్చేస్తూ తిలక్ వర్మ బ్యాటింగ్ చేయడానికి టీమిండియా కోసం. అండ్ ఆఫ్ స్టంప్ టెన్లో ఫస్ట్ డెలివరీ ఫుల్ పిచ్గా ప్లేస్ చేసుకుంటూ దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి ఇక్కడ మిడ్ ఆన్ క్షేత్రంలో మనకి శ్రేయస్ అయ్యర్ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.1 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియాది 146 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ తెస్తాం. సికందర్ రజా ఇక్కడ తన లాస్ట్ ఓవర్తో పాటు వచ్చేస్తూ మనకి బౌలింగ్ చేయడానికి. అండ్ ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఈ బాల్ని ఫేస్ చేయడానికి తిలక్ వర్మ, ద న్యూ బ్యాట్స్మెన్ ఫర్ టీమిండియా. పరిగెత్తు వస్తూ సికందర్ రజా రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ రావడానికి సిద్ధమవుతూ. అండ్ ఇప్పుడు కొంచెం ఇంకా మూడ్లో వస్తూ మనకి జింబాబ్వేన్ క్రౌడ్ ఇక్కడ హరారీ స్టేడియం పైన. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈ లెగ్ స్టంప్ లైన్లో ఈ డెలివరీ టచ్ అండ్ గో ఆడారు షార్ట్ లెగ్ క్షేత్రం నుంచి త్రో. అండ్ ఇక్కడ క్షేమంగా వచ్చేసారు దోస్తులు. రన్అట్ చెక్ చేస్తారా? అవుట్ అంటూ అక్కడ సికందర్ రజా స్ట్రైకర్స్ ఎండ్ పైన డైరెక్ట్ హిట్ వస్తూ మనకి షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రం నుంచి ఫ్రమ్ ద ఫీల్డర్. బట్ ఇట్ సీమ్స్ లైక్ అ టఫ్ కాల్. డెసిషన్ ఇంకా పెండింగే. అండ్ రీప్లే చూస్తున్నాం. అండ్ బాగానే క్షేమంగా వచ్చేస్తూ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ వస్తూ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ అండ్ తిలక్ వర్మ మధ్యలో మొదటి బాల్ పైన. దో ఇట్ వాస్ అ బిట్ రిస్కీ బట్ శ్రేయస్ అయ్యర్ వాంటెడ్ దట్ స్ట్రైక్. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఈ సింగిల్తో పాటు విచ్ ఇస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు టీమిండియాది 15.2 ఓవర్స్ పూర్తయ్యాక 152 ఇది ముందు ఉంది కదా స్ట్రీమ్. 149 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ అని అనుకుంటున్నాను నేను. 146 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తూ టీమిండియా స్కోర్. నాట్ అవుట్ ది అక్షరాలు వచ్చేస్తూ హాయిగా ఇక్కడ ఇప్పుడు ఉంటూ మనకి టీమిండియా వాళ్ళ ఫ్యాన్లు. వాట్ అ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ టీమ్ జింబాబ్వే. ఇక్కడ మంచి డైరెక్ట్ హిట్స్, మంచి డ్రైవింగ్ క్యాచ్ అక్కడ ఫ్రమ్ బ్రాడ్ ఎవెన్స్. ఇందాక కనిపిస్తూ మనకి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ శ్రేయస్ అయ్యర్ కోసం ఆఫ్ స్టంప్ టెన్ ఫుల్ పేజ్. అండ్ మనకి టచ్ అండ్ గోగా ఆడారు ఇక్కడ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో. ఎప్పుడు దక్కు వస్తుందో ఇక్కడ ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ స్కోరింగ్ తెప్పించేస్తూ ఇక్కడ 15.3 ఓవర్స్ పూర్తయ్యాక 149 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్కి దోస్తూ టీమిండియా స్కోర్. సింగిల్స్ అండ్ డబుల్స్తో దే షుడెంట్ వేస్ట్ ఎనీ మొమెంటమ్ ఇక్కడ టీమ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే. ఆఫ్టర్ దాట్ బ్యూటిఫుల్ కరెంట్ రన్ రేట్ ఇది 9.50 అవుతుందో ఇప్పుడు దాకా టీమ్ ఇండియాదే 4 బాల్తో పాటు. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ శ్రేయస్ అయ్యర్ కోసం ఫుల్ పేజ్. దాన్ని స్క్వేర్ డ్రైవ్ దాస్గా ప్లేస్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో ఎప్పుడు దాకా త్రో వస్తుందో ఈజీగా ఇంకొక కపుల్ ఆఫ్ రన్స్ సంపాదన చేసుకుంటూ వాళ్ళ టీం కోసం ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు తిలక్ వర్మ అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ ఈ డబుల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 151 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తూ 15.5 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియా స్కోర్. ఓవరాల్ తనది ఇప్పుడు దాకా సికందర్ రజా 3.4 ఓవర్స్లో కన్సీడ్ చేశారు. 34 రన్స్ అనుకుంటా. షార్ట్ పిచ్ డెలివరీ దాన్ని ఇక్కడ పుల్ షాట్ పికప్ షాట్గా ఆడారు కానీ అక్కడ మరింత మంచి కనెక్షన్ దొరకలేదు. ఒక టప్ప తర్వాత వెళ్ళిపోతూ డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్లకి ఇక్కడ. అండ్ 15.5 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 152 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తూ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఇప్పుడు సిద్ధమవుతూ మనకి సికందర్ రజా. ఇప్పుడు దాకా తన 3.5 ఓవర్స్ కోటాలో కన్సీడ్ చేశారు తను 40 రన్స్. అండ్ ఆల్సో సాధించుకున్నారు ఒక వికెట్ కూడా టీమ్ జింబాబ్వే కోసం. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ తిలక్ వర్మ కోసం ఇన్సైడ్ తీసుకొని బ్యాటింగ్. అండ్ అక్కడ షార్ట్ ఫైన్ క్షేత్రంలో వెళ్ళిపోతూ ఇన్ఫీల్డ్లోనే బ్లెస్సింగ్ ముజరబానీ బాల్ని ఫీల్డ్ చేసేస్తారు కాబట్టి ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. ఒక డాట్ బాల్ లాస్ట్ బాల్ పైన 7 రన్స్ వచ్చాయి ఆ లాస్ట్ ఓవర్ ఆఫ్ సికందర్ రజాది. స్కోర్ వచ్చేసి 16 ఓవర్స్ పూర్తయ్యాక 155 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. 152 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ తెస్తూ టీమ్ ఇండియా స్కోర్. లాస్ట్ 4 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద డెత్ ఓవర్స్ ఫేస్ దోస్తో. ఇందాక నుంచి ఎప్పుడు ఫాస్ట్ బౌలర్స్ని యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేస్తూ మనకి టీమ్ జింబాబ్వే బ్లెస్సింగ్ ముజరబానీ వచ్చేస్తూ ఆల్రెడీ తన 3వ ఓవర్తో పాటు. అండ్ దీని తర్వాత ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫాస్ట్ బౌలర్స్ హ్యూమెన్ యాహుమరీ ఉన్నారు. ది సెకండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ టీమ్ జింబాబ్వే దగ్గర. ఓవర్ నెంబర్ 17తో పాటు వచ్చేస్తూ మనకి ఇప్పుడు బ్లెస్సింగ్ ముజరబానీ. ఇప్పుడు దాకా బ్లెస్సింగ్ ముజరబానీ తన 2 ఓవర్స్లో కన్సీడ్ చేశారు 15 రన్స్ దోస్తో. అండ్ ఆల్రెడీ ఒక వికెట్ కూడా సంపాదించుకున్నారు. అది కూడా ఒక వికెట్ ఆఫ్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే. శ్రేయస్ అయ్యర్ కోసం మొదటి బాల్ ఫ్రమ్ బ్లెస్సింగ్ ముజరబానీ. పరిగెత్తు వస్తూ ఇక్కడ ముజరబానీ
రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ గుడ్ లెంత్ పైన దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ స్వీపర్ కవర్ క్షేత్రంలో పరిగెత్తు వెళ్తూ ఇక్కడ ఫీల్డర్స్ మనకి ఫస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ కపుల్ ఆఫ్ రన్స్ తీసుకునే ఛాన్స్ ఈ మొదటి బాల్ పైనే. అండ్ ఈ డబ్బులతో పాటు స్కోర్ వచ్చేసి 16.1 ఓవర్స్ పూర్తయ్యాక 154 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ టీమిండియాది స్కోర్. మంచి ఆఫ్ కట్ డెలివరీగా లాస్ట్ బాల్ స్లోవర్ పేస్ పైన ఉండాలి, దానివల్ల టైం చేయగలిగాడు శ్రేయస్ అయ్యర్ తన స్ట్రోక్ని. 9.53 ఉంది దోస్తో ఇప్పుడు దాకా కరెంట్ రన్ రేట్. రెండో బాల్తో పాటు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని దీన్ని లాక్ చేసేస్తుంది దోస్తో. మన అక్కడ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో ఉన్నారు ఒక ఫీల్డర్ మనకి, ఒక టప్ప తర్వాత తన చేతుల్లో. ఐ థింక్ దట్ ఫీల్డర్ వాజ్ వెజ్లీ ఆర్ వాజ్ ఇట్ ఇట్ వాజ్ వెల్లింగ్టన్ ఉండాలి అక్కడ మనకి డీప్ మిడ్ వికెట్ చేతుల్లో. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఈ బాల్ పైన. స్కోర్ వచ్చేసి 16.2 ఓవర్స్ పూర్తయ్యాక 155 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తాయి. మూడో బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ బ్లెస్సింగ్ ముజుర్బానీ. తిలక్ వర్మ విల్ బీ ఆన్ స్ట్రైక్. 2 బాల్స్లో ఒక రన్ కొట్టి తిలక్ వర్మ వర్సెస్ బ్లెస్సింగ్ ముజుర్బానీ. వాటర్ కాంటెస్ట్. వన్ ఆఫ్ ద టాలెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ మనకి బ్లెస్సింగ్ ముజుర్బానీ. మార్కో యాన్సన్ అంతే హైట్ అని నేను విన్నాను. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈ సైడ్ డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది బాల్. దో కాన్ఫిడెంట్ అపీల్ చేస్తూ అక్కడ మనకి వికెట్ కీపర్ మరుమని నాట్ అవుట్ అంటూ ఇక్కడ ఎంపైర్. అండ్ దాంతోపాటు వైడ్ కాల్ ఇచ్చేస్తూ మనకి బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ ఈ వైడ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16.2 ఓవర్స్ పూర్తయ్యాక 156 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. 5 సెకండ్ ఇంకా మిగిలిన టీఆర్ఎస్లో అండ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్ ఇక్కడ మనకి సికందర్ రజా. దట్ నాట్ ప్లాన్ టు గో ఇక్కడ టీమ్ జింబాబ్వే ఫర్ దట్ కాట్ బే అండ్ అపీల్ ది కాల్. డిఆర్ఎస్ చేయడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఇప్పుడు దే వాజ్ నో రిఫ్లెక్షన్ కూడా, దో కొంచెం స్వింగ్ అవుతూ కనిపించింది బిహైండ్ ది పిచ్ బాల్. ఎక్స్టంప్ ప్లాన్లో ఈసారి గుడ్ లైన్ డెలివరీని బాగా లెగ్ లాన్స్ కొట్టుకుంటూ ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ రెండో రన్ కోసం పరిగెత్తేశారు. అండ్ ఎప్పుడు దాకా త్రోస్ లెగ్ సైడ్ నుంచి మనకి షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రం నుంచి ఈజీగా 2 రన్స్తో పాటు స్కోర్ని పంపించేస్తారు ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్లు. 16.3 ఓవర్స్ పూర్తయ్యాక 158 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ పైన దోస్తో టీమిండియా. దే డెఫినెట్లీ ఫేవర్డ్ ఇక్కడ 200 రన్స్ని టచ్ చేయడానికి. అండ్ 200 లోపల ఆపేస్తే టీమ్ జింబాబ్వే దే విల్ బీ ద వన్స్ హూ హ్యావ్ వన్ దిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అని మనం మాట్లాడుకుంటాం. బికాస్ 9.565 యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్ రన్ రేట్తో పాటు ముందుకు పరిగెత్తు వెళ్తుంది. అండ్ లాస్ట్ ఇది కాట్ బి అండ్ అపీల్ చేసిందో టీమ్ జింబాబ్వే దాని అల్ట్రాజ్ ఇక్కడ ది రీప్లేస్ వచ్చేస్తుంది దోస్తో. అండ్ దెర్ వాస్ నో ఇట్ వాస్ జస్ట్ అ ఫ్లాట్ లైన్ అల్ట్రాజ్లో. వెరీ గుడ్ డిసిషన్ అక్కడ ఫ్రమ్ జింబాబ్వే టు నాట్ గో ఫర్ రివ్యూ. ఈసారి కూడా సెలీ మిడాన్ చేతుల్లో ప్లేస్ చేసుకుని ఇక్కడ ఈ బాల్ని ఇంకొక కపుల్ ఆఫ్ రన్స్ సంపాదించేసుకుంటూ దోస్తో 16.5 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 160 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ టీమ్ ఇండియా స్కోర్ దోస్తో. బ్యూటిఫుల్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, సింగిల్స్ అండ్ డబుల్స్తో పాటు ఆల్రెడీ 10 బాల్స్లోనే దే హ్యావ్ బీన్ ఏబుల్ టు స్కోర్ ఇక్కడ 15 రన్స్ టీమిండియా వాళ్ళ బ్యాట్స్మెన్ గురించి మనం మాట్లాడుకుంటే. 5వ బాల్తో పాటు ఇప్పుడు సిద్ధమవుతూ మనకి బ్లెస్సింగ్ ముజుర్బానీ. ఇప్పుడు దాకా తన 3 ఓవర్స్ కోటాలో 2.4 ఓవర్స్ కోటాలో 22 రన్స్ ఇచ్చి ఒక వికెట్. ఈసారి రివర్స్ స్వీప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక డబ్బా తర్వాత బాల్ ఎదురు దోస్తో డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో 4 రన్స్ కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ తిలక్ వర్మ. అండ్ ఫైనలీ బౌండరీ సంపాదించుకుని స్కోర్ వచ్చేసి 16.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు టీమిండియాది 164 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ది స్కోర్. సీమోతన డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఉండాలి. అండ్ చాలా బాగా దాన్ని ప్లేస్ చేసుకుంటూ జస్ట్ యూజింగ్ ద పేస్ ఆఫ్ ద బాల్ మోకాల్ పైన వెళ్తూ ఆ ఎలివేషన్ని పొందుకోవడానికి హీ వాజ్ ఏబుల్ టు గో ఆన్ హిస్ నీస్ అండ్ ఏబుల్ టు గెట్ దట్ ఎలివేషన్ ఇక్కడ మనకి బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. అండ్ 5 balls 9 runs ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఇప్పుడు దాకా ఆడాడు మనకి తిలక్ వర్మ. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి ఇక్కడ బ్లెస్సింగ్ ముజుర్బానీ. ఇప్పుడు దాకా ఈ ఓవర్ నుంచి వచ్చే మనకి 12 రన్స్. పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ వికెట్ స్లోవర్ పేస్ పని డెలివరీ. అండ్ ఈ స్లో పేస్ డెలివరీని డీప్ పైన క్షేత్రంలో ప్లేస్ చేసుకుందామంటే నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ దోస్తో వైడ్ కోసం ఎత్తుకుతూ కానీ ఇక్కడ నాట్ వైడ్ అంటూ మనకి ఆన్ ఫీల్డ్ ఎంపైర్. అండ్ స్కోర్ వచ్చేసి ఆ డాట్ బాల్తో పాటు ఇప్పుడు 17 ఓవర్స్ పూర్తయ్యాక 164 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. నెక్స్ట్ ఓవర్ వేసేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ బ్రాడ్ ఎవెన్స్ ఇక్కడ తన 3వ ఓవర్తో పాటు ఇప్పుడు దాకా 2.2 ఓవర్స్లో తను 21 రన్స్ ఇచ్చి ఒక వికెట్ ఇంకా ఏం వికెట్ సంపాదించిపోయారు. ఇప్పుడు దాకా కామెంటరీ నడిస్తే డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. నాతో తెలివి చేయండి ఎలా మీకు నడుస్తుందో కామెంటరీ.
ఆల్సో 18ని సపోర్ట్ చేస్తున్నారు. 91% ఓట్స్ ఇప్పటికి లైవ్ చాట్లో ఎవరు మాకు చేశారో ఆర్ ఆల్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ టీమ్ ఇండియా దోస్తో. బ్రాడ్ ఎవెన్స్ కి ఫస్ట్ బాల్ పైన ఇక్కడ బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ డీప్ కార్నర్ క్షేత్రంలో క్యాచ్ అవుట్ అయిపోతుంది మనకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తో. అండ్ 4వ వికెట్ పడిపోతే ఇక్కడ టీమ్ ఇండియాది ఫోర్ స్కోర్ ఆఫ్ ఇప్పుడు 164 రన్స్. అండ్ ఇంకొక బ్రేక్ త్రూ ఈ డెత్ ఓవర్స్ ఫేజ్లో బ్రాడ్ ఎవెన్స్ ఈసారి సంపాదించుకుంటూ షార్ట్ పిచ్ డెలివరీ కాకుండా ఈసారి మంచి షార్ట్ పిచ్ డెలివరీ ఫుల్ షాట్ కొట్టే ప్రయత్నం, బట్ ఐ థింక్ హీ వాజ్ అ బిట్ టూ ఎర్లీ. లేకపోతే మరీ అంత షార్ట్ పిచ్ కాబట్టి కాదు కాబట్టి బాల్ జస్ట్ స్పూన్ అయిపోయింది బాల్. అండ్ ఒక 27 రన్స్ ఇన్నింగ్స్ ఆడేస్తూ 18 బాల్స్లో వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్. మనకి ఇక్కడ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తో ఈ స్కోర్ వచ్చేసి 17.1 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియాది 164 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. అండ్ బ్రాడ్ ఎవెన్స్ ఆల్సో జాయినింగ్ ఇక్కడ టీమ్ జింబాబ్వే వాళ్ళ బౌలర్స్ని ఇన్ ద వికెట్ టేకర్స్ లిస్ట్. ఇప్పుడు దాకా సికందర్ రజా తన 4 ఓవర్స్ కోటా ఫినిష్ చేసుకుని 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకోగలిగారు. బ్లెస్సింగ్ ముజిరబానీ వాజ్ ద ఫస్ట్ బౌలర్ జింబాబ్వే వైపు నుంచి టు గెట్ దాట్ వికెట్ టీమ్ జింబాబ్వే కోసం. తన 3 ఓవర్స్లో ఇప్పుడు దాకా 26 రన్స్ ఇచ్చి ఒక వికెట్. దాని తర్వాత బ్రాడ్ ఎవెన్స్ ఇప్పుడు హ్యాస్ కాటన్ దట్ వికెట్ తన 2.1 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి. అండ్ వెస్లీ మదివారే ఇందాక తన 4 ఓవర్స్ కోటాలో 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకోగలిగారు. సో దాట్స్ ది పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా మనం జింబాబ్వే వాళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే. నా నెక్స్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేస్తూ మనకి ఫినిషింగ్ టచెస్ చేయడానికి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ దోస్తో. సో రింకు సింగ్కి ఇవాళ శివం దూబే ప్లేస్ యాజ్ దట్ ఫినిషర్ తెచ్చుకున్నారు మనకి. అండ్ యూజువలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ డీప్ కార్నర్ క్షేత్రంలో. అండ్ హీస్ వెరీ ఫాస్ట్ ఆన్ ద ఫీల్డ్. ఆ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ తినని చూస్తే చాలా బాడీ మెకానిక్స్ సిమిలర్ టు దట్ లియోనెల్ మెస్సీ మన ఫుట్బాల్ ప్లేయర్. ఆఫ్ స్టంప్ టైంలో ఫుల్ పిచ్ డెలివరీ రింకు సింగ్కి దాన్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ మనకి యాక్చువల్లీ తిలక్ వర్మ దాన్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ సింగిల్ తీసుకున్నారు, తీసుకోలేదు. రింకు సింగ్ వస్తూ దాన్ని డ్రైవ్ చేసిన తీసుకోలేదు ఈ మొదటి బాల్ పైన. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పటికి టీమ్ ఇండియాది 17.2 ఓవర్స్ పూర్తయ్యాక 164 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తాం. 3వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు బ్రాడ్ ఎవెన్స్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ ఈసారి ఆఫ్ స్టంప్ టైంలో ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ లెగ్ లాన్స్ అందాస్గా స్క్వేర్ లెగ్ క్షేత్రంలో మొదటి రన్ సంపాదించుకుంటూ అండ్ 2వ రన్ కూడా ఈజీగా సంపాదించేసుకుంటారు ఎప్పుడు తక్కువ త్రోస్ అక్కడి నుంచి. అండ్ ఈ కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.3 ఓవర్స్ పూర్తయ్యాక 170 ఫర్ ద లాస్ ఆఫ్ 170 కాదు 166 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తూ టీమ్ ఇండియా స్కోర్. 4వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి బ్రాడ్ ఎవెన్స్. స్ట్రైక్ పైన ఉంటారు రింకు సింగ్. ఇప్పుడు దాకా 2 బాల్స్ ఫేస్ చేసి 2 రన్స్ కొట్టి రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ పరిగెత్తు వస్తూ బ్రాడ్ ఎవెన్స్ ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ టైంలో ఫుల్ పేజ్ ఆఫ్ చేసేస్తుంది దాన్ని లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. అండ్ సేఫ్గా ల్యాండ్ అవుతూ ఇక్కడ జస్ట్ అబౌవ్ మనకి మిడ్ ఆఫ్ ఫీల్డర్ సికందర్ రజా ఎప్పుడు దాకా తను ఫీల్డ్ చేయడానికి వెళ్తారు బాల్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. ఈజీగా 2 రన్స్ మళ్ళీ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్ ఇక్కడ. అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.5 ఓవర్స్ పూర్తయ్యాక 168 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తూ టీమ్ ఇండియా స్కోర్. వచ్చిన వెంటనే చాలా బాగా కపుల్ ఆఫ్ రన్స్ పరిగెత్తేస్తూ మనకి రింకు సింగ్ 3 balls of 4 runs ఇన్నింగ్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ బ్రాడ్ ఎవెన్స్ యాక్చువల్లీ 5వ బాల్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ డెలివరీని బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి స్క్వేర్ డ్రైవ్. అండ్ ఇక్కడ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో బీట్ చేస్తూ ఫీల్డర్ని దోస్తూ 4 రన్స్ సంపాదించుకుంటూ మనకి ఇక్కడ రింకు సింగ్ కూడా. అండ్ ఈ బౌండరీతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 172 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ ఇండియా ది స్కోర్. 17.5 ఓవర్స్ పూర్తయ్యాక బ్యూటిఫుల్ ఇక్కడ లేట్ కట్ యాక్చువల్లీ డిఫరెంట్ యాంగిల్ నుంచి మనం చూసుకుంటే. అండ్ కవర్ క్షేత్రం నుంచి పరిగెత్తు వచ్చారు ఫీల్డర్ కానీ దేర్ వాస్ నో ఛాన్స్. బ్యూటిఫుల్ ప్లేస్మెంట్ అక్కడ ఫ్రమ్ రింకు సింగ్. అని 4 రన్స్తో పాటు ఇప్పుడు 5 balls ఫేస్ చేసి మనకి 8 రన్స్ కొట్టేశాడు రింకు సింగ్ కూడా. బ్యూటిఫుల్ బ్యాటింగ్ అండ్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ టచెస్ కేకేఆర్ కోసం. హీఈస్ అ బ్రిలియంట్ ఫినిషర్. ఈసారి కూడా సీజన్లో వీ సా దాట్ ఎప్పుడు ఆ లూజింగ్ స్ట్రీక్ ఉండాలో కేకేఆర్ది అక్కడ ఒక మంచి మ్యాచ్ గెలిపించాడు మనకి రింకు సింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ వాజ్ అగేన్స్ట్ వాజ్ ఇట్ లక్నో సూపర్ జాయింట్స్ ఆర్ లక్నో సూపర్ జాయింట్సే. ఎందుకంటే సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది ఆ గేమ్ అని నాకు గుర్తుంది.
లాస్ట్ బాల్ ఒక డాట్ బాల్ అయిపోతుంది దోస్తో. ఇక్కడ మంచి వాప్సీ ఫ్రమ్ బ్రాడ్ ఎవెన్స్. ఈ స్కోర్ వచ్చేసి ఆ ఓవర్లో 8 రన్స్ కన్సీడ్ చేశారు మనకు బ్రాడ్ ఎవెన్స్. బట్ ఈ ఆల్సో వాజ్ ఏబుల్ టు గెట్ ఒక వికెట్ శ్రేయస్ అయ్యర్ది ఇండియా అగేన్స్ట్. అండ్ 18 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 172 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ ఇక్కడ టీమ్ ఇండియా స్కోర్. లాస్ట్ 2 ఓవర్స్ మిడిల్ దోస్తో ఒక ఓవర్ అయితే బ్లెస్సింగ్ ముజరబానీ వేస్తారని నాకు అనిపిస్తుంది. ఓవర్ 19 ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి బ్లెస్సింగ్ ముజరబానీ షుడ్ బి బోరింగ్ ద 19th ఓవర్ అని నాకు అనిపిస్తుంది. 28th ఓవర్ వేయడానికి మేబీ బ్రాడ్ ఎవెన్స్, లేకపోతే ఇక్కడ సపోజ్ పేస్ ఆఫర్ చేయకుండా ఉండాలని అనుకుంటే టీమ్ జింబాబ్వే కెన్ ఆల్సో గో విత్ స్పిన్ బౌలర్. ఇక్కడ మరి వారే దగ్గర ఓవర్స్ లేకపోయినా ఇక్కడ న్యామూరి దగ్గర ఒక 2 ఓవర్స్ ఉన్నాయి. ఐ థింక్ న్యామూరి ఈజ్ అ ఫాస్ట్ బౌలర్. బ్రాడ్ ఎవెన్స్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. సికందర్ రజా ఇప్పుడు చూస్ చేసేసుకుంటూ తన ప్రీమియం బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని బౌల్ దిస్ 19th ఓవర్. అండ్ ఐ థింక్ డ్రింక్స్ బ్రేక్ కాబట్టి కొంచెం ఆలస్యంగా ఈ ఓవర్ స్టార్ట్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మనం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే టీమిండియా వైపు నుంచి వైభవ్ సూర్యవంశీ హ్యాస్ బీన్ ద లీడింగ్ రన్ స్కోరర్. ఎవరు కొట్టారు 49 balls నుంచి 81 runs. దీంట్లో ఉండాలి 8 4s and 4 6s తోస్తో అభిషేక్ శర్మ. అన్ఫార్చునేట్లీ దట్ పూర్ రన్ కంటిన్యూస్ జింబాబ్వేలో. ఇవాళ 4 balls 2 runs ఇన్నింగ్స్. ఇషాన్ కిషన్ మధ్యలో వచ్చి బాగా పర్ఫామ్ చేశారు. ఆ ఇనీషియల్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు వైభవ్ సూర్యవంశీతో పాటు పవర్ ప్లేలో. 26 balls 29 runs మంచి ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్. 18 balls 27 runs ఇన్నింగ్స్ది. బట్ అన్ఫార్చునేట్లీ యాక్సలరేట్ చేసేటప్పుడు డెత్ ఓవర్స్ ఫేస్ టీమ్ ఇండియా అక్కడ కొంచెం దెబ్బతిన్నారు మనకి ఒక మిస్ టైమ్ స్ట్రోక్ వల్ల శ్రేయస్ అయ్యర్. తిలక్ వర్మ ఇంకా రింకు సింగ్ ఇప్పటికైతే బ్యాటింగ్ చేస్తున్నారు. తిలక్ వర్మ హ్యాడ్ బీన్ ఎక్సలెంట్ దోస్తో. లాస్ట్ గేమ్లో 66 runsకి ఐ గెస్ ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చింది లోవర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి. అండ్ హీ వాజ్ ఏబుల్ టు గెట్ అండ్ హీ వాజ్ ఆల్సో నాట్ అవుట్ ఆ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటే. బ్లెస్సింగ్ ముజరబానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ నెంబర్ 19తో పాటు వచ్చేస్తూ ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఆ ఫస్ట్ బాల్ ఫేస్ చేయడానికి. తిలక్ వర్మ దోస్తో ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా 6 balls ఫేస్ చేసి 9 runs. పరిగెత్తు వస్తూ ఇక్కడ బ్లెస్సింగ్ ముజరబానీ స్ట్రైక్ పైన ఉంటారు మనకి తిలక్ వర్మ ఘాట్ తీసుకుంటూ. అండ్ ఎప్పుడు పరిగెత్తు వస్తూ మనకి బ్లెస్సింగ్ ముజరబానీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ గుడ్లిన్ పైన ఉండాలి వికెట్ టు వికెట్ లైన్లో అని ప్లేస్ చేసుకుంటూ బ్యాక్ ఫుట్ పై నుంచి షార్ట్ ఎక్స్ట్రా కవర్ చేస్తుంది యాక్చువల్లీ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 18.1 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ ఇండియాది 173 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets తోస్తుంది. రెండో బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ బ్లెస్సింగ్ ముజరబానీ స్ట్రైక్ పైన ఉంటారు ఇప్పుడు మనకి రింకు సింగ్. బోత్ ఆర్ కోల్కతా నైట్ రైడర్స్ ది టీమ్మేట్స్. మాట్లాడుకుంటే బ్లెస్సింగ్ ముజరబానీని ఈసారి కేకేఆర్ పికప్ చేసుకుంది ఆఫ్టర్ హిజ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఐపీఎల్. తో అన్ఫార్చునేట్లీ ఐపీఎల్ కాదు ఇన్ ద T20 వరల్డ్ కప్. అన్ఫార్చునేట్లీ అన్ని మరీ ఛాన్సెస్ ఇవ్వలేదు. జస్ట్ 3-4 matches ఆడిపించారు. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ షార్ట్ పేచ్ అండ్ బాడీ లైన్లో అటాక్ చేస్తూ ఇక్కడ మనకి రింకు సింగ్ని ఎవరు నెక్స్ట్ స్టంప్ లైన్లో షఫల్ అవుతూ బయటకు వచ్చారు. అండ్ ఈ బాడీ లైన్ అటాక్ వల్ల ఇప్పుడు ఆ డాట్ బాల్ అయిపోతూ అండ్ స్కోర్ వచ్చేసి 18.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు టీమ్ ఇండియాది 174 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తూ మంచి స్లోవర్ పేస్ పైన ఆఫ్ కటర్ షార్ట్ పిచ్ డెలివరీ. And Blessing Muzrabani is usually one of these bowlers ever this ball is this top slow pace off cutter is very famous. A height వల్ల కూడా he is able to get that extra bounce దాన్ని slower short pitch delivery లా కన్వర్ట్ చేయడానికి. ఈసారి పేస్ ఆన్ వేరియేషన్ అండ్ ఇంకొక షార్ట్ పిచ్ డెలివరీ దోస్తో సీమ్ అవుతూ బయటికి వెళ్ళిపోయింది. జస్ట్ బీటింగ్ ఇక్కడ టాప్ ఏజ్ ఆఫ్ ద బ్యాట్ని అండ్ క్షేమంగా వెళ్ళిపోతూ ఇక్కడ మనకి వికెట్ కీపర్ మారుమని చేతిలో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికితే 2 back-to-back డాట్ బాల్స్ ఇక్కడ. అండ్ స్కోర్ వచ్చేసి 18.3 ఓవర్స్ పూర్తయ్యాక 173 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets పైన ఆగుంది టీమిండియా స్కోర్. 4వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ బ్లెస్సింగ్ ముజరబానీ స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఇక్కడ రింకు సింగ్. ఇప్పుడు దాకా ఏ 2 balls ఫేస్ చేశాడో రింకు సింగ్ is all dot balls. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ ఫుల్ పేజ్ లెగ్ స్టంప్ లైన్ లో ఉండాలి అని ఈసారి మంచి లెగ్ లైన్ షాట్ దోస్తో మోకాల్ పైన వెళ్తూ ఇక్కడ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుంటూ మనకి 4 runs కోసం ఈ బాల్ పైన రింకు సింగ్ ఫైనలీ అ కనెక్షన్ విత్ ద బాల్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు గెట్ దోస్ 4 runs ఇక్కడ తన టీం కోసం. అండ్ స్కోర్ వచ్చేసి టీమ్ ఇండియాది ఇప్పుడు 18.4 ఓవర్స్ పూర్తయ్యాక 178 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో.
and pretty well మనకి రింకు సింగ్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు డూ దట్ ఫినిషర్ రోల్ యాజ్ యూజువల్. దానికోసం తన టీంని యూజువలీ పెట్టుకుంటారు. 5వ బాల్తో పాటు ముజరబానీ షార్ట్ పిచ్ డెలివరీ, పేస్ ఆఫ్ వేరియేషన్, అండ్ దాన్ని మళ్ళీ ఇక్కడ లెగ్ స్టంప్ లైన్లోనే వేస్తే దాన్ని పికప్ షాట్ లాగా డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో పేస్ చేసుకున్నారు. కానీ జస్ట్ ఒక సింగిల్ కోసం ఇక్కడ రింకు సింగ్. అండ్ మంచి వాప్సీ ఫ్రమ్ ఇక్కడ ముజరబానీ, మంచి ఆల్సో యూజింగ్ హిజ్ పేస్ ఆఫ్ వేరియేషన్. స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 18.5 ఓవర్స్ పూర్తయ్యాక 178 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ వస్తే టీమిండియా స్కోర్. లాస్ట్ బాల్ని ఫేస్ చేయడానికి ఇప్పుడు ఉంటారు మనకి 7 balls 10 runs కొట్టిన తిలక్ వర్మ ఆన్ స్ట్రైక్. ఇప్పుడు దాకా ఈ ఓవర్లో వచ్చేసి మనకి 6 runs. పరిగెత్తు వస్తూ ముజర్బానీ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి, దాన్ని పుల్ షాట్ అండర్స్గా కొట్టుకున్నారు. ఇక్కడ లెగ్ సైడ్ పైన డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఎప్పుడు దాకా ఇక్కడ నుంచి త్రో వస్తుందో. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19 overs పూర్తయ్యాక 179 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తూ టీమిండియా స్కోర్. అండ్ ఉంటారు మనకి ఇప్పుడు స్ట్రైక్ పైన తిలక్ వర్మని లాస్ట్ ఓవర్ వేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ బ్రాడ్ ఎవెన్స్ వచ్చేస్తుంది వస్తాం. సెకండ్ ఇన్నింగ్స్ది ఇక్కడ కామెంటరీ మీకు దొరికింది మా ఛానల్ పైన. అది వచ్చేసి ఒకటి కొత్త లైవ్ స్ట్రీమ్ పైన ఉంటుంది దోస్తు. అప్పుడు దానికోసం డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ ఐకన్ కొట్టడం మర్చిపోకండి. యూజువలీ డూ ద కామెంటరీస్ అండ్ ఎవ్రీడే అయితే యూజువలీ కామెంటరీస్ చేస్తాం మేము. వీ ప్లాన్ టు బ్రింగ్ యూ కామెంటరీస్ అండ్ రాపైన ఏదో ఒక వీడియో అయితే షెడ్యూల్ అయితే చేసి ఉంటాం మేము మీ అందరి కోసం. లాస్ట్ ఓవర్ ఇప్పుడు వేసేయడానికి టు ఆఫర్ లెస్ స్పేస్ బ్రాడ్ ఎవెన్స్ వచ్చేస్తాం మనకి బౌలింగ్ చేయడానికి. స్ట్రైక్ పైన ఉంటారు మనకి తిలక్ వర్మ. ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా 8 balls ఫేస్ చేసి 11 runs. మొదటి బాల్తో పాటు బ్రాడ్ ఎవెన్స్ పరిగెత్తు వస్తూ ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ యార్కర్. అండ్ ఇక్కడ రివర్స్ స్కూప్ కొట్టే ప్రయత్నంలో నో కనెక్షన్ బిట్వీన్ బ్యాటింగ్ బాల్. కొంచెం మిస్ ఫీల్డింగ్ వల్ల అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ వైపు నుంచి ఈజీగా ఒక లెగ్ బై రన్ పరిగెత్తేస్తూ, లెగ్ బై కూడా కాదు బై రన్ పరిగెత్తేస్తూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.1 overs పూర్తయ్యాక 180 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తూ టీమిండియా స్కోర్. లైవ్ చాట్ని చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. ఇన్ దిస్ లాస్ట్ ఓవర్ కెన్ టీమిండియా స్టిల్ రీచ్ ఇక 200 runs. పరిగెత్తు వస్తూ 2వ బాల్తో పాటు బ్రాడ్ ఎవెన్స్ ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ పైన ఈసారి లాఫ్ట్ వికెట్ కవర్ డ్రైవ్ గాల్లో ఉంది బాల్ వికెట్ దోస్తు. అండ్ ఇక ఓ వాట్ అ ఫీల్డింగ్ అక్కడ ఫీల్డ్ చేస్తూ అక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతిలో ఫీల్డర్ మనకి బాల్ ఇన్సైడ్ తోసేశారు. తో బౌండరీని అయితే చెక్ చేస్తారు ఇక్కడ. దిస్ మైట్ బి అ క్లోజ్ కాల్. వాట్ అ ఫీల్డింగ్ ఎఫర్ట్ అసలు కనిపించలేదు కెమెరాలో కూడా. మది వారే అనుకుంటా ఎవరు ఫీల్డింగ్ చేశారో. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వైడ్ యార్కర్ ప్రయత్నం, దాన్ని వైడ్ యార్కర్ ప్రయత్నంలో లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకుంటూ ఇక్కడ మనకి బ్యాట్స్మెన్ మంచి క్యాచ్, కానీ ఆ మొమెంటంతో పాటు బయటికి వెళ్ళిపోతూ కనిపించారు. అండ్ దిస్ ఈజ్ అ సిక్సర్. అన్ఫార్చునేట్లీ ఆ బాల్ క్యాచ్ చేసి ఇన్ఫీల్డ్లో బయటికి వెళ్ళిపోయారు. ల్యాండ్ అయిపోయి మనకి మన ఫీల్డర్ కాల్ ఇస్ గ్రౌండెడ్, తన లెఫ్ట్ లెగ్ ఇస్ గ్రౌండెడ్ దోస్తో అవుట్ సైడ్ ది బౌండరీ. దెన్ వల్ల దిస్ ఇస్ గోయింగ్ టు బి అ సిక్సర్. అండ్ 6 runs సంపాదించుకుంటూ ఇక్కడ మనకి తిలక్ వర్మన రింకు సింగ్ యాక్చువల్లీ. అండ్ స్కోర్ వచ్చేసి 19.2 overs పూర్తయ్యాక ఇప్పుడు 186 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. ఇంకా 200 ఇస్ వాట్ టీమ్ ఇండియా ఇస్ థింకింగ్ అబౌట్ అండ్ దే ఆర్ ప్రిటీ క్లోజ్ ఇక్కడ టు రీచ్ దాట్. ఫుల్లీ ట్రై చేస్తారు ఇక్కడ. 3వ బాల్తో పాటు ఇప్పుడు మనకి సిద్ధమైపోతూ బ్రాడ్ ఎవెన్స్ అండ్ మాట్లాడుకుంటూ సికందర్ రజాతో పాటు ఎలా కొంచెం ఇక్కడ ఫీల్డింగ్ ప్లేస్మెంట్లో చేంజెస్ చేసి వెళ్ళరు. ఈసారి డెలివరీ ప్లేస్ చేసుకున్నారు దాన్ని. నెక్స్ట్ బాల్ని డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో త్రో వచ్చింది అండ్ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ దోస్తూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ డబుల్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 188 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets టీమ్ ఇండియాది. ఇంకా మిగిలి ఉన్నాయి ఇక్కడ 3 balls. రింకు సింగ్ విల్ బి ఆన్ స్ట్రైక్. 11 balls 21 runs కొట్టి బ్రాడ్ ఎవెన్స్ పైన అయితే ఉంటుంది చాలా ప్రెషర్. బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేయర్స్ ఐ థింక్ ఇండియా మ్యాచ్లోనే ఎండింగ్లో వచ్చి వెన్ ఆల్ హోప్ వాస్ లాస్ట్ చాలా బాగా ఒక హార్డ్ హిట్టింగ్ ఇన్నింగ్స్ 220+ స్ట్రైక్ రేట్తో పాటు హీ వాస్ ప్లేయింగ్ మనకి బ్యాట్స్మెన్ బ్రాడ్ ఎవెన్స్. రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్. ఈసారి డెలివరీ వైడ్ యార్కర్ ప్రయత్నం లాఫ్ చేస్తారు దాన్ని. బాల్ వెళ్ళిపోతుంది దోస్తూ ఇక్కడ డీప్ పాయింట్ క్షేత్రంలో ఆఫ్ సైడ్ పైన మనకి జస్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ రన్స్ సంపాదించేసుకుంటూ ఈ బాల్ పైన మనకి ఇద్దరు బ్యాట్స్మెన్లు. జింబాబ్వే గోల్డ్ పేసర్ కిరణ్ రెడ్డి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు బి ఆన్ ద బౌండరీస్.
బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో రింకు సింగ్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ అ బౌండరీ ఇప్పటికైతే ఈ ఇన్నింగ్స్లో. ఆఫ్టర్ దట్ బిగ్ సిక్సర్ రేతన్ కొట్టాడు. స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.4 ఓవర్స్ పూర్తయ్యాక 190 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ దోస్తో. క్యాన్ టీమ్ ఇండియా స్టిల్ రీచ్ ఇక్కడ 200 రన్స్? చూద్దాం ఏమవుద్దో. ఎక్సలెంట్ బౌలింగ్ ఇప్పుడు దాకా అయితే బ్రాడ్ ఎవెన్స్ వైట్ నుంచి కన్సీడ్ చేశాడు. ఇప్పుడు దాకా మనకి 12 రన్స్ కన్సీడ్ చేసి పరిగెత్తొస్తూ నెక్స్ట్ బాల్ తో పాటు ఈసారి వికెట్ లైన్ డెలివరీ. బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం, గాల్లో ఉంది బాల్. ఇక్కడ దోస్తో లెగ్ సైడ్ పైన డీప్ కార్నర్ క్షేత్రంలో మరొక డబ్బా తర్వాత వెళ్ళిపోతూ మనకి అక్కడ డీప్ కార్నర్ ఫీల్డర్ చేతుల్లో జస్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ రన్స్ అండ్ దీంతో తెలిసిపోతుంది ఇంకా టీమ్ ఇండియా విల్ నాట్ బీ ఏబుల్ టు రీచ్ ద 200 మార్క్. వాట్ అ బౌలింగ్ పర్ఫార్మెన్స్, డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఇక్కడ జింబాబ్వే బౌలింగ్ పర్ఫార్మెన్స్ని. దే వర్ ఏబుల్ టు కంట్రోల్ 9.65 ది కరెంట్ రన్ రేట్తో పాటు కూడా టీమ్ ఇండియా వాస్ అన్ఫార్చునేట్లీ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ 200 రన్స్ ది మార్క్. అండ్ ఎక్సలెంట్ కంట్రోల్ విచ్ దే షోడ్. ఆ టెంపర్మెంట్ ఏది చూపించిందో జింబాబ్వే డెఫినెట్లీ మెచ్చుకోవాల్సిందే. బట్ హోప్ఫుల్లీ దర్ బ్యాట్స్మెన్ విల్ నాట్ డిసప్పాయింట్ వాళ్ళ బౌలింగ్ ఎఫర్ట్ని. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తోస్తూ బ్రాడ్ ఎవెన్స్, కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ హ్యాండ్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు మనకి ఎవెన్స్. బట్ ఇన్సైడ్ ది క్రీజ్ ఉండటం వల్ల తిలక్ వర్మ మళ్ళీ వాపస్ తన బౌలింగ్ నిషాన్లో వెళ్ళిపోతూ బ్రాడ్ ఎవెన్స్ ఇక్కడ డాట్ బాల్ అనేస్తుంది మనకి బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పటికి 19.5 ఓవర్స్ పూర్తయ్యాక 192 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ వస్తూ. లాస్ట్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, యార్కర్ ప్రయత్నం లో ఫుల్ టాస్ కన్వర్ట్ అయింది. అండ్ ఇక్కడ ఆఫ్ స్పిన్ కవర్ గా ప్లేస్ చేసుకున్న బ్యూటిఫుల్ క్యాచ్ అక్కడ డీప్ స్వీపర్ కవర్ క్షేత్రంలో ఆయన ఒక 2వ వికెట్ సంపాదించుకుంటూ ఇక బ్రాడ్ ఎవెన్స్ తన టీం కోసం. అండ్ లాస్ట్ బాల్ కూడా డాట్ బాల్ అయిపోయింది కాబట్టి 20 ఓవర్స్ పూర్తయ్యాక 192 ఫర్ లాస్ట్ బాల్ పైన వికెట్ పడిపోయింది కాబట్టి 20 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి టీమ్ ఇండియాది 192 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ దోస్తో. 14 balls 25 runs ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ మనకి వాపస్ బ్యాక్ వెళ్ళిపోతుంది రింకు సింగ్. అండ్ ఓవరాల్ 17 balls 28 runs పార్ట్నర్షిప్ వచ్చింది తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ మధ్యలో. చెప్పండి లైవ్ చాట్లో మీకేమనిపిస్తుందో. ఇఫ్ దీస్ రన్స్ ఆర్ ఇనఫ్ ఈ స్టేడియం పైన, మాకైతే ఇనఫ్ అని అనిపిస్తున్నాయి. టీమ్ ఇండియా హ్యాస్ దట్ ఫైర్ పవర్ బౌలింగ్లో కూడా. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీ ఒక కొత్త లైవ్ స్ట్రీమ్ పైన వచ్చేస్తాం మీ అందరి కోసం. డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. హోప్ఫుల్లీ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ద కామెంటరీ ఇప్పుడు దాకా. అండ్ సీ యూ ఆల్ ప్రిటీ సూన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత.